నా ఫ్యామిలీ వాళ్ళంతా. నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేస్తా. సద్గురు మాస్టర్స్ సద్గురులో పనిచేస్తూ నా కోసం పనిచేస్తూ నా తత్వాన్ని కర్మేపాకాన్ని కర్మధ్యానాన్ని తీసుకెళ్తున్న వాళ్ళందరూ నా మాస్టర్స్. వాళ్ళంతా ఓ ఫ్యామిలీ. కనుక ఈ తపోవనం కూడా వాళ్ళకే అంకితం ఇచ్చాను. వాళ్ళ ఆస్తి అది. అందుకని మీ అందరు ఆస్తి అది. ఎవరైతే సద్గురు మూమెంట్ లో పనిచేస్తున్నారో వాళ్ళు ఇదే కాదు, ఇంక రాబోయే రోజు ఇంకా చాలా కట్టేస్తాను. బిలియన్స్ బిలియన్స్ వస్తాయి మనకి. పెద్ద పెద్ద ఆశ్రమాలు వస్తాయి. కొడైకెనాల్లో ఒకటి కడదామని ఉంది వేణా. ఆ? ఎప్పుడో కోరిక అది. కడదామా? ఓకే. మీరు అనుకున్నారంటే వచ్చేస్తా. కొడైకెనాల్ ఆశ్రమం కట్టేలా. ఏ సమ్మర్ రాగానే ఏడుండవేంటి, మనం కొడైకెనాల్ వెళ్ళిపోయి 3 నెలలు ఆడుందాం. తపోను నెల్లూరు తపోను. అది ఎండాకాలం పనికిరాదు, వేడి భయంకరం. చలికాలం రాగానే మనం 3 నెలలు అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా 2 నెలలు, మే నుంచి జూన్ వరకు. ఏం లావణ్య, కొడైకెనాల్ పెట్టుకుందామా? ఉమ్. అయితే అందరూ సంకల్పం పెట్టుకోండి, కొడైకెనాల్లో తపోవనం రావాలి. అది ఎప్పుడు కోరిక తెలుసమ్మా నాకు. అది ఎప్పుడు కోరిక అంటే, ఒక 15 సంవత్సరాల క్రితం కొడైకెనాల్ టూర్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు సత్యసాయిబాబా ఆశ్రమం ఉంది అక్కడ. కొడైకెనాల్ లేక్ దగ్గర ఉంది సత్యసాయిబాబా ఆశ్రమం. అప్పుడు సత్యసాయిబాబా వచ్చారు. ఇదేంటి ఇక్కడ ఉన్నారు ఈయన, పుట్టపర్తి కదంటే, కాదు సమ్మర్ అంతా ఇక్కడ ఉంటారని చెప్పారు. అమ్మా, ఏం కట్టుకున్నాడో ఈయన చక్కగా. అందరూ సత్యసాయి భక్తులందరూ అక్కడ ఉండి చక్కగా వాళ్ళు ఆటలు పాటలు సంగీతము పాటలు భజన్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. మనం కూడా ఇలాగ ఒకటి పెట్టేసుకోవాలి, మనం మిత్రులు కూడా అందరూ ఇక్కడ ఉండాలి అని ఎప్పుడు 15 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం అనుకున్నా. సో అలాగా కొడైకెనాల్ ఆశ్రమం కడతా, తపోనం కడదాం ఇప్పుడే నిర్ణయించుకున్నా. అంటే హిమాలయాలు అనుకున్నాను, కానీ హిమాలయాలు కూడా ఎండ ఉండి వచ్చింది. ఎందుకు నా మొహం, హిమాలయాలు ఎండ ఉంది భయంకరంగా. మొన్న వెళ్తే 20-30 డిగ్రీలు 30 డిగ్రీలు ఉంది అక్కడ కూడా, చెమట పోస్తుంది. మహాతర బాబాజీ కేవ్స్ దగ్గర కొంచెం పర్లేదు. అన్ని చోట్ల ఆశ్రమాలు కట్టేద్దాం. అంటే నేను కట్టడం అంటే నేను కట్టను, ఎవరు కడతారో చెప్తే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. డబ్బులు దాచుకొని చావకండి, మీరు చచ్చాక మీ మనవడు మన మనవడు ఎవడో తీసుకెళ్ళి దేనికో పెడతారు. అదే లోకానికి కాస్త పెట్టండి. తలా 5 లక్షలు ఎత్తే అయిపోయా, కొడైకెనాల్ ఆశ్రమం వచ్చేస్తుంది. సో ఫ్యూచర్లో మనం అన్ని ఆశ్రమాలు కట్టుకుందాం. తపోవనంలో వారం ఉందాం, ఆ తర్వాత కొడైకెనాల్లో నెల ఉందాం, బెంగళూరులో చే అటువైపు ఒక ఆశ్రమం, వైజాగ్లో ఒక ఆశ్రమం కడతా కొండల్లో, అక్కడ ఒక 10 రోజులు అంతే. అన్ని తిరగడము, హాయిగా గడపటము, జీవితాన్ని సంపూర్ణం చేసుకోవటము, జ్ఞానాన్ని పొందడం అంతే. రిటైర్డ్ అయిపోయి తొందరగా మీ అందరూ పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఇంకంతే. పిల్లల బాధ్యతలు పూర్తి చేయండి, ఇంక మనం లైఫ్ అంతా సెలబ్రేట్ చేసుకుందాం. మంచిగా జీవితాన్ని అనుభవించడానికి జీవితం తెచ్చుకున్నాం, ఏడవడానికి కాదు. ఏదో బాధ్యతలతో సావడానికి మీరు తెచ్చుకోలే. అలాగని బంధాలను వదిలేయకండి. మీరు ఏ బాధ్యతలో ఉన్నారో అవన్నీ పూర్తి చేయండి. బాధ్యతలు పూర్తి చేయని వాళ్ళు చేసిన వాళ్ళు ఇంక వాటి వైపు చూడకండి, హ్యాపీగా జీవించండి. సో ఇది నా లైఫ్. ఎంత బాగుందో ఈ లైఫ్, ఎంత హాయిగా ఉందో. మృత్యు వచ్చింది ఒకసారి, నేను రానని చెప్పాను. ఎంత బాగుందో ఈ లైఫ్, ఎంత చక్కగా ఉందో అంటే ఓకే నాయన గో అండ్ ఎంజాయ్ అని వదిలేసింది. అలాగే మన ఇష్టం మన జీవితం. కనుక మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోండి, పెంటకోళ్ళు చేయకండి, పక్క వాళ్ళ జీవితాలు చూడకండి. ఆ? పిల్లల బాధ్యతలు అయిపోయినప్పుడు పిల్లల మీద ఫోకస్ తీసేయండి. పిల్లలు పెళ్లిళ్ళు చేశారు కదా, ఇంకా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు మీరు? పిల్లలకు పెళ్లి చేశారు కదా, ఏం పని మీకు వాళ్ళతో? చెప్పండి. పెళ్లి అంటే పిల్లలు పెద్ద చేశారు కదా, ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, వదిలేయండి. ఇంకా పట్టుకొని ఎలాడతారేంటి, వాడి తోక పట్టుకొని ఎలాడతారు? మీకు మోక్షం ఇచ్చేది ముక్తి ఇచ్చేది భగవంతుడు కదా, దాన్ని పట్టుకోండి, ఆ మార్గాన్ని పట్టుకోండి. పిల్లలు బాధ్యతలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒకప్పుడు పిల్లలు పెళ్లి చేస్తే బాధ్యతలు అయిపోయినట్టు, కానీ ఇప్పుడు పిల్లలు చదివించి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతే చాలు, ఇంక మీరు వాళ్ళు పట్టించుకోకర్లా. అంటే పిల్లలకు 30 ఏళ్ళు వచ్చాక పట్టుకోవాలట్లా. చిన్నప్పుడు మా అమ్మ సామెత చెప్పేది, అడ్డాల నాడు బిడ్డ కానీ గడ్డాల నాడు బిడ్డ కాదు అంటది. అడ్డాలు అంటే ఒళ్ళో వేసుకున్నప్పుడే బిడ్డ, గడ్డం వచ్చాక బిడ్డ ఏంటి, నీ మొహం బిడ్డ నువ్వు. వాడు మారిపోతాడు, ఉండడు. మా చింటికాడు మొన్నటిదాకా ఒకలా ఉన్నాడు, ఇప్పుడు గడ్డం వచ్చినాడు ఇంకోలా ఉన్నాడు వాడు. అంటే మన బాధ్యత పూర్తి చేసాం. అప్పుడు మనం ఏం చేయాలి? దైవత్వం కోసం పని చేయాలి, యూనివర్స్ కోసం పని చేయాలి, ఆనందం కోసం జీవించాలి. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు అలా ఉండండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. బాధ్యతలు పూర్తయ్యే వాళ్ళు ఫ్యూచర్లో, బాధ్యతలు నిర్వర్తించాల్సిన వాళ్ళు ఫ్యూచర్లో రెడీ చేసుకోండి. అర్థమవుతుందా? డబ్బులు పెట్టుకోకండి, ఆస్తులు పెట్టుకోకండి, ఎవడి ఆడికి ఇచ్చేయండి. కొంత భాగం మీకు,
కొంత భాగం వాళ్ళకి. ఆ కొంత భాగంతో ఈ ధార్మిక కార్యాలు చేయండి. ఇదిగో మేము కార్యక్రమాలు చేస్తున్నాం, తపోవనాలు కడుతున్నాం, రండి అందరం కలిస్తే అద్భుతమైన తపోవనాలు నిర్మించవచ్చు, అందరూ ఆనందంగా జీవించవచ్చు. మీ ఇష్టం, మీ జీవితం. ఇది ఈరోజు నా సందేశం. మీ జీవితం మీ ఇష్టం. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి, బ్రహ్మాండంగా జీవించాలి. మనం రిటైర్మెంట్ లైఫ్ని అద్భుతంగా జీవించాలి. చాలా మంది రిటైర్మెంట్ లైఫ్ని కోల్పోయారు పాపం. చాలా మంది వృద్ధులు ఇళ్లలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, మనవలతో కొడుకులతో అవమానాలు పొందుతూ ఉన్నారు. అలాంటి బతకొద్దు. వాళ్ళందరికీ వాళ్ళందరితో ఉండండి, కానీ హాయ్ బాయ్ అట్లా ఉండాలి. వాళ్ళ జీవితాలు ఏలు పెట్టకండి, వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకునే ఉండే. మీ వృద్ధాప్య జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోండి. అందుకే మీకోసమే కదా తపోనాలు కట్టాను, మీకోసమే కదా టూర్లు వేస్తున్నాం. ఇప్పుడు నా టూర్లు వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. టూర్లు రండి. రేపు హిమాలయాల టూర్ మళ్ళీ వేస్తున్నాం, మే 29 వెళ్తున్నాం. మే మధ్యలోనే వెళ్ళాలి, యాక్చువల్గా మే 29 వెళ్తున్నాం. హిమాలయాలు చూసేసిన వాళ్ళు ముందు కొడైకెనాల్ వెళ్తాం. బుద్ధ పౌర్ణమి ఈషా ఫౌండేషన్లో చేసుకుంటాం. కొడైకెనాల్ అన్ని చూసుకొని మే ఫస్ట్ వీక్లో వెళ్తాం. అయినా వస్తే మీకు ఫ్లైర్ 2 రోజులు వస్తుంది, అది కూడా. సో హిమాలయాలు చూసిన వాళ్ళు ఇటు వెళ్దాం, కొడైకెనాల్, ఊటీ అండ్ ఈషా అటువైపు తిరుగుదాం. హిమాలయాలు చూడని వాళ్ళు అటు వెళ్ళండి, అటు వెళ్దాం. అన్ని తిరగడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఉన్నాం, జ్ఞానం పొందడానికి. ఆ కొంచెం జీవితం మీకోసం మీరు బతకండి. కొంచెం జీవితం ఉంది ఇంకా. ఆల్రెడీ 40-50 అయిపోయినాయి చూడండి. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నట్టున్నారు పాపం. మృత్యుదేవత రెడీగా ఉంది, సర్దుతుంది, మీ పెట్టి సర్దుతుంది పైన. మీరు ఇంకేదో ఉండిపోతాం ఈ లోకంలో అనుకుంటున్నారేమో. 70 కొడితే ఇంకా అవుట్, సినిమా అయిపోయినట్టే. ఆ తర్వాత మీరు ఉన్న ఉపయోగం లేదు, అట్టుంటది. కనుక ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు లైఫ్లో. ప్రతి క్షణాన్ని సమృద్ధిగా జీవించండి, సమృద్ధిగా. మళ్ళా వస్తుందో రాదు ఈ జీవితం అన్నట్లు జీవించండి. బాధ్యతలు మాత్రం వదలకండి. భర్తను వదలొద్దు, పిల్లల్ని వదలొద్దు, భార్యను వదలొద్దు, ఏ బాధ్యతను వదలొద్దు. అవి పూర్తి చేయండి, దాన్ని నిర్మించుకోండి. మీరు నిర్మించుకోవడం రాదు కాబట్టి మీలాంటి వాళ్ళ కోసం భగవంతుడు నన్ను ఇచ్చాడు, నిర్మించి పెట్టు వాళ్ళకని. ఇదిగో నిర్మించి పెట్టాను, చక్కగా నిర్మించాను మీకోసం. అద్భుతమైన ప్లాట్ఫారం నిర్మించాను, ఇంకా ఇంకా ఎన్నో నిర్మిస్తాను. మనందరం ఒకటైతే ఎన్నో నిర్మించవచ్చు. ఓకే మిత్రులారా, ఇది నా సందేశం. థ్యాంక్ యూ. ఎవరెవరు మాట్లాడతారు ఈరోజు? మీ అభిప్రాయాలు, మీ అనుభూతులు, మీ అనుమానాలు షేర్ చేసుకోండి. నేను ఈలోపు గ్రీన్ టీ తాగుతాను. మాస్టర్స్ మీకు ఏం డౌట్స్ ఉన్నాయో సార్ని హ్యాండ్ రైజ్ హ్యాండ్ చేయండి రైజ్ అమ్మా. చేయండి మాస్టర్స్. ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయమన్నారు సార్. యతేంద్ర సార్. యతేంద్ర, అన్మ్యూట్ చేయి. నమస్కారం మాస్టర్. దేని సంగతి? బాగున్నాను మాస్టర్. అందరూ గ్రూప్ లో సభ్యులు, అందరు మాస్టర్స్ అందరికి నమస్కారాలు. మాస్టర్ నావి ఒక 3 డౌట్స్ ఉన్నాయి మాస్టర్. అంటే మామూలుగా ఉద్యోగాలు చేస్తూ మీరు చెప్పినట్టు ఈ భౌతిక జీవితంలో అన్ని డౌట్సే, కాకపోతే దాంట్లో నుంచి నాకు ఉన్న ఒక 3 డౌట్స్. పాయింట్ 1, ఇందాక మీరు చెప్పారు కదా మాస్టర్, చావు దగ్గరకు వచ్చినా కూడా మనము మంచి కార్యాలు చేసే దాన్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది, అట్లా చేసుకున్నారని. అలాంటప్పుడు మిగతా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు కానీ, చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తూ ఉన్న వాళ్ళు చావు రావడానికి ముందు తప్పించిపోతూ, నేను వద్దు వద్దు అనుకున్నా కూడా వాళ్ళు ఆఖరి శ్వాస వదులుతూ ఉంటారు. అది ఎందువల్ల, అది ఎటువంటి కర్మల వల్ల కానీ, ఎటువంటి వాటి వల్ల అట్లా జరుగుతూ ఉంటుంది? అదొక డౌట్ మాస్టర్. క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడగాల. అంటే ఆధ్యాత్మికతులైన గురువులు కొంతమంది చావును ఎందుకు ఆపలేదు, అదే నువ్వు అనేది? ఆపలేకుండా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఆత్మకథల్లో కూడా రాశారు, నేను ఆగాలన్నా కూడా ఆగలేని పరిస్థితి, అది నాకు ఇంకా అది చివరి క్షణం అని నాకు తెలుసు, అందుకని నేను ఇంకా వదిలేసుకున్నాను అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది. ఒక యోగ ఆత్మకథలో కూడా నేను ఒకానొక దగ్గర చూశాను, ఎంతో ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఒక మనిషి, లేదు నేను ఇంకా ఉంటే బాగుని, ఇంకా నేను ఏదైనా చేస్తాను అనుకున్న వ్యక్తి కూడా తను ఉండలేకపోయాడు అనమాట. అట్లా ఎందుకు జరుగుతుంది కొంతమంది గురువులకు మటుకి? అది అది వాళ్ళ వైఫల్యం అంతే. కొంతమంది జీవించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జీవించక్కర్లేదు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే,
కానీ మనం దాన్ని జడ్జి చేయకూడదు. ఎందుకంటే మనకు తెలియదు కదా వాళ్ళ అంతరంలో ఏముందో మనకు తెలియదు. వాళ్ళ అంతరం ఉంటుంది. వాక్ ఒకలా ఓకే. ఉంటుంది, అంతరం ఒకలా ఉంటుంది. పత్రికారు ఉన్నారు, పత్రికారు 150 సంవత్సరాలు ఉంటానన్నాడు. ఓకే, మరి ఎందుకు లేడు వెళ్ళిపోయాడు అంటే అదే పత్రికారు నేను ఎప్పుడే వెళ్ళిపోతాను, ఎవరు రెడీగా ఉంటారు అని కూడా అన్నాడు చాలాసార్లు. అర్థమైందా? అంటే ఆయన వాళ్ళ అంతరం ఒకలా ఉంటుంది అనమాట. మనకు అర్థం కాదు అది. అందుకే గురువులు ఎప్పుడు మనం అలా జడ్జి చేయకూడదు. అందుకని మన సంగతి మనం చూసుకోవడం ఉత్తమం. ఓకే, అంటే దాని నుంచి ఒక సందేశాత్మకంగా ఏం తెలుసుకోవాలి అన్న దాని గురించి డౌట్ అడిగాను అంతే అదే మాస్టర్. జడ్జి సందేశాత్మకం చేయడం కాదు. అలా వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళ అంతరంలో వెళ్ళిపోవాలని ఉంది అంతే. వాళ్ళకి నచ్చలేదు ఆ బాడీ, ఓకే. ఏమో ఈ ఓకే. బాడీతో ఏముంటావు అని నిర్ణయం మార్చుకుని ఉండొచ్చు. వాళ్ళ సోల్ డిజైన్ అది, గుర్తుపెట్టుకో. ఓకే. మనం కూడా ఉండాలంటే ఉండం. మీరు ఎంతకాలం జీవించాలంటే జీవించరు. ఎప్పుడు పోవాలో అప్పుడు పోతారు. అంటే నిర్ణయించాల్సింది సోలు. అంటే అందుకని మీరు ఏం చేయాలంటే ధ్యాన స్థితిలో, ప్రగాఢమైన ధ్యానంలోకి వెళ్ళి, ప్రగాఢమైన డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి అక్కడ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ఓకే. ఓకే మాస్టర్. మాస్టర్ ఇంకొకటి, అంటే ఇది అనుభవపూర్వకంగా వచ్చిన డౌట్ మాస్టర్. ఇది ధ్యానంలో కూర్చున్నప్పుడు గత లాస్ట్ వీక్ మొత్తము చాలా, అంటే ధ్యానంలో కూర్చొని డీప్ గా వెళ్ళినప్పుడు మొత్తం హెడ్ మొత్తం ఫుల్ స్వెటింగ్ వచ్చేది మాస్టర్. లాస్ట్ వీక్ మటుకే అంటే నాకు ఆ ధ్యానంలో అసలు నేను ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలియట్లేదు. అసలు మొత్తం బ్లాంక్ గా ఉందన్నమాట. ఒక 3-4 డేస్ అట్లా ఉండింది. 5th డే ఏం చేశానంటే ధ్యానం చేసి రాత్రి పడుకునే ముందర ఒక 2 డేస్ మాస్టర్స్ ని అడిగాను అనమాట. ఎందుకు ఇది ఒక కొత్త అనుభూతిగా ఉంది, కొత్త రకంగా అనిపిస్తుంది. హెడ్ మొత్తం బాగా భారంగా అయిపోయి, స్వెట్టింగ్ అయిపోయి, తలంతా తడిచిపోతుంది, కానీ బాడీలో ఎక్కడా కానీ స్వెట్టింగ్ లేదు. మిగతా బాడీలో అంతా మటుకు ఫ్రెష్ గా ఉంది, దానికి కానీ ఓన్లీ దాని తల పైన మటుకు. దాని గురించి ఆలోచించుకో. అదంతా మంచిది. అది ఆ లోపల నుంచి అక్కడ ఉన్న బ్యాడ్ టాక్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి. ఓకే అది మా. ఎక్కడనేది అనవసరం, మంచిది అది. ఓకే. అవునా ధ్యానంలో మాస్టర్. ఏ ఓకే. అనుభవం వచ్చినా మంచిది. ధ్యానంలో భౌతికంగా ఏం జరిగినా మంచిది అది. ఓకే, ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ శ్రీదేవి. శ్రీదేవి అన్మ్యూట్ చేసుకోమ్మా, అన్మ్యూట్ చేసుకో. నమస్తే మేడం. నమస్తే మాస్టర్. చెప్పినాను. లేదు మాస్టర్, నాకు ఇది ఫస్ట్ టైము ఈ ఈ గ్రూప్లోకి వెళ్ళటం. ఇవాళ జాయిన్ అయ్యాను మాస్టర్. నేను మిమ్మల్ని మొన్న అక్కడ అరకులో కలిశాను మాస్టర్ వచ్చినప్పుడు. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఈ తపోవనానికి అయితే రాలేకపోతున్నాను, కానీ నేను అదే మన గ్రూప్లో చేరాలి, ప్లస్ నా వంతుగా నేను ఏదైనా హెల్ప్ చేయాలని సంకల్పం పెట్టాను మాస్టర్. నెమ్మదిగా నేను కూడా మీరు చెప్పినట్టుగా ఫాలో అవుతాను మాస్టర్. మీ వీడియోస్ అన్ని రోజు నేను యూట్యూబ్ వీడియోస్ అన్ని వింటున్నాను మాస్టర్. అందరికీ నా ఫ్రెండ్స్ మొత్తం యూట్యూబ్లో గ్రూప్స్ అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నాను మాస్టర్. నాకు చాలా చాలా నచ్చింది. నేను దీన్ని మంచిగా ఫాలో అవుతున్నాను మాస్టర్. ఓకే, కానీ వెరీ ధ్యానం గుడ్. ఇంకా అంత మంచిగా కుదరలేదండి. మార్నింగ్ నైట్ చేస్తున్నాను 1 అవర్ కూర్చోవడం అయితే వచ్చింది, కానీ ఇంకా వెరీ గుడ్. కనెక్ట్ అవ్వలేదు. మీరు మీరు ఉన్నది ఎక్కడ? నేను ఇక్కడ గోవాలో ఉన్నాను మాస్టర్ ఇప్పుడు, కానీ మాది వైజాగ్ అండి. నువ్వు గోవాలో ఉన్నావా? అవునండి. నిన్న నీతో నేనేనా మాట్లాడాను? లేదండి, నేను నాతో మాట్లాడలేదు మాస్టర్. మీరు నేను ఓహో. మీకు ఫిబ్రవరిలో అక్కడ మన రాజుగారి దాంట్లో అక్కడ కలిసాం మాస్టర్. నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చి ఆ రోజు గుర్తొచ్చింది. గోవాలో ఏం 5th చేస్తున్నారు? డే. 5th డే నేను గోవాలో హౌస్ వైఫ్ నండి. నేను జాబ్ చేయట్లేదు. మా హస్బెండ్ చేస్తారు గోవా షిప్ యార్డ్ లో, కన్సల్టింగ్ గా చేస్తున్నారు. ఆయన రిటైర్ అయిపోయారు. సో ఇక్కడ కన్సల్టింగ్ అన్నమాట, పర్సనల్ డిపార్ట్మెంట్. ఓకే, నువ్వు ఒకసారి నాకు సాయంత్రం ఆయ్- ఫోన్ చేయమ్మా, నీతో మాట్లాడతా. అంటే గోవా అలాగేనండి. వేద్దామని మొన్న అనుకున్నాము. గోవాలో మాస్టర్స్ అయ్యా, ఉన్నాడు, అక్కడ నీకు కలుపుతాను వాళ్ళని. ఓకే, అలాగే మాస్టర్. నాకు ఒకసారి తప్పకుండా. ఈవినింగ్ ఫోన్ చేయి. అలాగే మాస్టర్, బాయ్. చేస్తానండి. అయ్యా, నమస్తే మాస్టర్. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మా. చేసుకున్నాను, అన్మ్యూట్ చేసుకున్నాను. సార్ సార్ ఈవిడ గైనకాలజిస్ట్ సార్, సరస్వతి గారు డాక్టర్. మేడం మాట్లాడండి. నమస్కారం సార్. నేను ఫస్ట్ టైం మీ దగ్గర 3 months నుంచి మీ గ్రూప్ లో జాయిన్ అయినాను. మాదేవి మాస్టర్ గారు నన్ను జాయిన్ చేశారు. మీరేమో 70 years అయిన తర్వాత ఏం లైఫ్ లేదు అంటున్నారు సార్. నేను మరి సంకల్పం పెట్టుకుని మళ్ళీ 20 years బతకాలని అడగాల? 70 years అంటే
అది మరి వాళ్ళ సిక్స్ స్థితిని బట్టి సిక్స్ ఉంటుంది. సిక్స్ మీరు మీరు దిట్టంగా ఉన్నారు కాబట్టి మీకేం బెంగలేదు. దిట్టంగా ఏం లేదు సార్. దిట్టంగా ఉంటే నేను ఇప్పటి వరకు మీకు ఎప్పుడో వచ్చి కలిసి ఉండేదాన్ని. ఏం ప్రాబ్లం నాకు లేదు. 100 నాది ఏళ్ళు కాదు 200 ఏళ్ళు అని బతికేస్తాం. మీరు సంకల్పం పెట్టుకోండి అంతే. కరెక్ట్. అదే నేను అనుకుంటే కర్మ బుక్ చదువుతున్నాను సార్. నాకు ప్రవీణ మేడం గారు ఒకటి క్వశ్చన్ అడిగారు. ఆ, ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం డాక్టర్ గా మీరేం నిర్ణయం చేయగలుగుతారు అన్నారు. దానికి అంటే పునర్జన్మ సిద్ధాంతం ఒకటిను కర్మ సిద్ధాంతం ఈ రెండు ప్రజల లోపలికి తీసుకుపోవాలంటే ఏంటి సార్ దాని అర్థం? తీసుకపోతే వైద్య శాస్త్రం ప్రకారం ఏ మంచిగా ఉంటుంది అన్నది చదివినాను నేను. సో మేడం గారు అంటే వైద్య అంటే పునర్జన్మ గురించి ఎట్లా ప్రజలకు చెప్పుడా ఏంటంటే లేకపోతే సార్ ఉండదు మీరు 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 ఏదో అడుగుతున్నారా? బుక్ లో అడుగుతున్నారా? బుక్ లోకి వస్తున్నాయి సార్. ఏం ప్రవీణ బుక్ అది? మేడం గారు నాకు ఇచ్చారు. ఏం ఆ, బుక్? కర్మ సిద్ధాంతం బుక్. కర్మ కర్మ అంటే బుక్ టార్కం గారిది సార్. టార్కం టాటం గారి టార్కం కర్మ బుక్. అది ఓకే, చదువుతున్నాము గ్రూప్ లో. వెరీ గుడ్. ఇప్పుడు అందులో డౌట్ ఏంటి మీకు? దాంట్లో డౌట్ ఏంటంటే అంటే 5 వ్యక్తుల గురించి చెప్పారు. చెప్పి ఎవరు ఎలా పోతారు, ఇక్కడ ఆత్మజ్ఞానం ఇక్కడ పరిచయం చేసి అక్కడ ఆత్మజ్ఞానం తీసుకోవడానికి ఎట్లా అనేసి చెప్తూ వచ్చినాక లాస్ట్కి ఏం చెప్పాడంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒకటి, మళ్ళా పునర్జన్మ గురించి వైద్యులు గనక వీళ్ళు ప్రజల్లోకి తీసుకొస్తే అంత బాగుంటది అన్న దృష్టితోని చెప్పేసి ఎండ్ చేశారు. అంటే ఓకే. ఏంటి అన్నట్టు పునర్జన్మ గురించి మేము చెప్పడం ఏంటి అంటే న్యూటన్ డాక్టర్ ఒకరు ఉన్నారు చూడండి మాస్టర్, వారు చేసేదా డాక్టర్ గా ఉన్నారు చూడండి న్యూటన్ వారి పేరు అదమ్మా, లక్ష్మీ ఇప్పుడు మేడం. ఇప్పుడు మేమందరం చేసేది అదే కదమ్మా. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అదే కదా చెప్తున్నాం. మరి స్పెషల్ గా డాక్టర్స్ అని ఎందుకు మెన్షన్ చేశారు? డాక్టర్స్ అంటే ఏంటంటే స్పిరిచువల్ డాక్టర్స్ అంటారు. ఒక అంతే. డాక్టర్ స్పిరిచువల్ డాక్టర్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్కి ఎవరైనా నీ కర్మ ఉంది, నువ్వు చూసుకో నువ్వు అంటే వాడు ఇండో. అదే మీరు చెప్పారనుకోండి, అయినా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగు, ధ్యానం చెయ్యి, మాంసం మానేయి, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిందే మనకు వస్తుంది మీరు చెప్పారనుకోండి, అది బాగా ఎక్కుతుంది. అందుకని స్పిరిచువల్ డాక్టర్స్ అంటారు. ఓకే. సో యూ ఓకే. బికమ్ ఏ స్పిరిచువల్ డాక్టర్. మీరు స్పిరిచువల్ డాక్టర్గా మారాలి అంటే మీ పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడే వాళ్ళకి స్పిరిచువాలిటీ చెప్పాలి. రెండోది ఇంకో విషయం ఏంటంటే, డాక్టర్లో మెడిసిన్ ఉంది కదా, మరి అసలు స్పిరిచువాలిటీ కర్మ ఏడుంది అనుకోవచ్చు కొంతమంది అంటారు. ఇప్పుడు ఒక పేషెంట్కి మీరు ఒక మంది ఇచ్చారు, వానికి పనిచేసింది. అదే మంది ఇంకో పేషెంట్కి ఇచ్చారు, వాడికి పనిచేయదు. అవునా కదా? మీరు చూసే ఉండొచ్చు. కరెక్ట్ ఒక ఆపరేషన్ ఒకరికి సక్సెస్ అయింది, ఇంకోటి సక్సెస్ కదా. అంటే ఏంటంటే ఎవరికైతే కర్మ తీరిందో వాడికి ఆ మెడిసిన్ పనిచేస్తుంది. ఎవరికైతే కర్మ తీరలేదో అది పనిచేయదు. ఇంకో విషయం, ఎవరికైతే కర్మ ఉందో వాడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేడు. వాడు వాడు బాధలు పడాల్సిందే. అసలు డాక్టర్లు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఏంటి లేరు ఇక్కడ. వాడి కర్మను బట్టి ఆడి మందు పనిచేస్తాయి. అందుకే ధన్వంతరిలో, ఆయుర్వేదంలో పితామహుడు ధన్వంతరి, ఆయన ఒక మంత్రం చెప్తాడు అనమాట. ఆ మంత్రం ఏంటంటే కర్మ విపాకం. ఆ మంత్రం పేరే. మందు పుచ్చుకునేటప్పుడు ఆ మంత్రం చదవాలి. నేను గత జన్మలో చేసిన అధర్మం వల్లే ఇది వచ్చింది, నేను దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను. సో ఐఎమ్ సారీ, ఈ అనారోగ్యాన్ని తగ్గి నేను బయటపడి సేవ చేస్తాను ఓ ఈశ్వర అని మంత్రం అర్థం ఉంటుంది. అది ఆయుర్వేద మందు ఇచ్చేటప్పుడు అది చేసిస్తారు డాక్టర్లో. అవన్నీ ఇప్పుడు పోయినాయి, ఏం లేవు. సో దట్ మీన్స్ ఎవరికైనా మందు పని చేయాలన్నా వాడు సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి, లేకపోతే పని చేయదు, ఇంకా ఎఫెక్ట్లు అవుతూ ఉంటాయి. అట్లా ఉంటుంది. అందుకని మీరు స్పిరిచువల్ డాక్టర్ అవ్వండి. మీ ప్రొఫెషన్ మీరు వదలకండి. అంటే నేను ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ నైట్ లో వచ్చింది అనుకోండి, వారికి కావాల్సిన వారి తలనొప్పి కడుపు నొప్పి వస్తే మన దగ్గర సూటబుల్ మెడిసిన్ లేదు అప్పుడు ఆ టైంలో. మేము ఏది ఇచ్చినా బి కాంప్లెక్స్ ఇచ్చి ఇది తగ్గిపోతుంది పోవయ్యా అని చెప్పిన అనుకోని తగ్గిపోతుంది. అది ఎట్లా? దానికి అదే ఆ ఏమైనా కర్మ అంటే వాడి కర్మ పూర్తయింది. అక్కడికి వచ్చేటప్పటికి ఆడి కర్మ పూర్తయింది అంటే తాడు బలహీనంగా అయిపోయింది. ఆ చిన్న మొక్క నేనేమో పాజిటివ్ థింకింగ్ ఏమో అని అనుకుంటున్నాను. కాదు కాదు. ఇప్పుడు అట్లయితే చూడండి. ఇదంతా అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. పాజిటివ్ థింకింగ్ కొంత భాగం ఉంటుంది, కానీ మూలం అయితే కర్మ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడికి మీరు మాత్ర వేశారు, అది ఒకలా పనిచేస్తుంది. పెద్దవాడికి మాత్ర వేసి ఒకలా పనిచేస్తుంది. అప్పుడు పాజిటివ్ థింకింగ్ చెప్పొచ్చు. అది కూడా ఉంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అంటే అమ్మయ్య నాకు డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడని వాడు సెల్ఫ్ దాంతో రిలీజ్ చేసుకున్న వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాగానే వాళ్ళలో ఉన్న వాడిలో అనారోగ్యాన్ని రిలీజ్ చేసుకునే టెక్నాలజీ వాడి బాడీ రిలీజ్ చేసేస్తుంది. అది అది ఓకే. కానీ ఒక్కొక్కసారి వాడి కర్మ నెత్తి మీద ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చెయ్యాడు వాడు తగ్గదాడికి. మీ ప్రొఫెషన్ ఎన్నో చూసి ఉంటారు మీరు. వాడు ఎంత చేశారో మీరు, అయినా వాడికి సెట్ కాదు అంతే. ఇంక వాడు ఏమంటాడు, ఈ డాక్టర్ మంచిది కాదు, ఇంకో డాక్టర్ పోదాం అంటారు. దాన్ని హస్తవాసి అంటారు. హస్తవాసి. హస్తవాసి అంటే అర్థం ఏంటంటే డాక్టర్ హస్తవాసి కాదు, ఆ మందు
వాడికి ఏ విధంగా పనిచేస్తుంది అనేది దాన్ని హస్తవాసి అంటారు. హస్తవాసి అంటే ఈ డాక్టర్ చేయి మంచిది, ఆ డాక్టర్ చేయి మంచిది కదని ఈ పిచ్చి జనం అనుకుంటారు. అది కాదు అసలు కారణం. డాక్టర్లు ఏంటంటే అది కరెక్ట్, నాకు అర్థం కాలేదు సార్. హస్తవాసి అంటే జనరల్ గా అట్నే వస్తారు కదా పేషెంట్లు, ఆమె హస్తవాసి మంచిది, ఏ మంది ఇచ్చినా తగ్గిపోతుంది అని వస్తారు చాలా మంది మా దగ్గర పేషెంట్లు. వచ్చారు కదా, మరి అదే హస్తవాసితో మీరు సక్సెస్ కాని కేసులు కూడా ఉన్నాయి కదా. మరి ఓకే, అప్పుడేమైంది హస్తవాసి? హస్త హస్తవాసి అంటే వాడి తలరాత. తెల్లరాత. ఓకే ఓకే. మళ్ళీ అది కూడా ఆ డాక్టర్కే మ్యాచ్ అవుతుంది. మళ్ళీ అంటే వీడి సోలు ఆ డాక్టర్ సోలుకి కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఇలా చాలా ఇంకొక డౌట్ సార్, ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కదా, నా వృత్తి ప్రకారంగా అబార్షన్ చేయాలి. చేయను అంటే పేషెంట్ చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని, ఇట్లా మెడికల్ గా. కొన్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, వాళ్ళు కష్టపడుతుంటారు. ఇది చేసినప్పుడు నాకు ఎట్లా దాని ఆ పాపాన్ని నేను ఎట్లా నివృత్తి చేసుకోవాలి? సరే చేయడం నా ధర్మం కదా సార్. చేయను అంటే వాళ్ళు చెప్తాను. ఎక్కడో పోయి బాధపడి ఏదో ఉమ్. ఆర్ఎంపీతో ఉండేసి చనిపోయే అవకాశాలు ఎక్కువ, 90%. ఇప్పుడు సో రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేస్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక చెట్టు ఉంది. ఒక వర్కర్ని పిలిచి నువ్వు ఆ చెట్టు కొట్టే అన్నారు. వాడు కొట్టేశాడు. రోడ్డు మధ్యలో చెట్టు అవ్వదు కదా, అది కార్లే రోడ్డు వేయాలి కదా. ఓకే, అవును. ఆ రోడ్డు వేయాలి కాబట్టి ఆ చెట్టు తీయాల్సిందే. ఓకే, అప్పుడు అది కర్మ అవుతుందా వాడికి? అవదు. ఓకే, అదే అదే ఇంజనీరు లేకపోతే అదే వాడు రోడ్డు పక్కన ఎవడో చెట్టు పెంచుకున్నాడు, వాడి మీద అసూయతో ఆ చెట్టు కొట్టేశాడు అనుకోండి, అసూయతో, లాభంతో, కోరికతో, అప్పుడు కర్మ అవుతుంది. అలాగే మీరు కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం, ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో ఉంది, ఆ బిడ్డను తీస్తే తప్ప బతకలేదు, అబార్షన్ చేయకపోతే ఆమెకు ప్రాబ్లం అవుతుంది. రెండు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళు వద్దనుకున్నారు వచ్చింది, లేకపోతే ఒక టీనేజ్ అమ్మాయి ఏదో తప్పు చేసింది, తన జీవితం నాశనం అవుతుంది. మీరు చేయడం అది కర్మ కాదు. కానీ ఒక ఆడపిల్ల ఉంది పుట్టింది అని చెప్పేసి అబార్షన్ చేసేయండి, మాకు ఆడపిల్ల అయితే వద్దని వాళ్ళు చెప్పారు, అప్పుడు చేశారు అనుకోండి, అది కర్మ అవుతుంది. ఓకే సార్. మరి నాకు, నేను కర్మ విపాకస్ గురించి, దీని గురించి చేసుకుంటే, ఆరోగ్యం గురించి ప్రశ్న వేసుకుంటే నాకు వచ్చింది, నేను అబార్షన్ చేస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. ఎలాగమ్మా? ఎలాగా? నేను నాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి సార్. రోడ్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్, స్లిప్ అవడము, దాంతో అది కనిపించిందా? ఐదారు యాక్సిడెంట్స్ అయినాయి బ్యాక్ తో సహా. అయితే నేను మాధవి మేడం, ప్రవీణ మేడం గారు చెప్పారు అన్నట్టు, మీరు క్వశ్చన్ వేసుకొని ధ్యానం చేయండి అని చెప్తే నాకు వచ్చింది, నేను అబార్షన్ చేస్తున్నట్టుగా వచ్చింది నాకు తెలిసిన మీరు గైనకాలజిస్ట్. అంటే మీ ప్రొఫెషన్ మొత్తంలో ఎక్కడో ఒకటి మీరు తప్పు చేశారు, ఎక్కడో ఉంటది. మిమ్మల్ని వాళ్ళు మభ్య పెట్టడమో ఏదో చేశారు. అది చూపించడం కూడా కరెక్ట్ గా, నేను అబార్షన్ చేసిన పార్ట్స్ నాకు ఎక్కడెక్కడ ఇరిగినాయో అవి అట్లా ఫోల్డ్ అయ్యి వచ్చినాయి అన్నట్టు. మేము మామూలుగా మీరు యూజువల్ చూస్తాం అన్ని పార్ట్స్ వచ్చినాయా లేవా, అంటే ఫర్ లోపల ఏమైనా ఎగ్జాంపుల్ మిగిలిపోయింది. మీకు ఇది ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు, ఆ పిల్లల్ని పుట్టకూడదని చెప్పేసి వాళ్ళ అత్తగారు వాళ్ళ భర్త తెచ్చారు, అమ్మాయి ఏడుస్తూ చేయించుకుంది, అప్పుడు కర్మ అవుతుంది నీకు. ఓకే, ఇలాగ మీ ప్రొఫెషన్లో ఎక్కడో ఉంటాయి. అందుకని మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ధ్యానంలో కూర్చొని ఆ సోల్స్కి క్షమాపణ చెప్పండి. మరొక ప్రాణిని రక్షించడానికి, ఒక జీవితాన్ని రక్షించడానికి చేసింది కర్మ అవుతుంది. అది ఉద్దేశపూర్వకంగా చేసిందని కర్మ అవుతుంది. ఉద్దేశం గుర్తుపెట్టుకోండి, దాని ఉద్దేశం అంటారు. ఓకే, ఓకేమా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరాముడు ఎంతో మందిని చంపాడు. ఓకే, తాటకని చంపాడు, పోతను చంపాడు, ఎంతో మంది రాక్షసులను లేపేశాడు, రావణాసుడిని చంపాడు, తర్వాత ఇవన్నీ చంపాడు కదా. ఒక్క వాలిని చంపింది ఆయన కర్మ అయింది. వాలిని చంపాడు, అదే కర్మ అయింది. ఎందుకయింది చెప్పండి చూద్దాం. వారి వాళ్ళని చెప్పడం ఎందుకంటే కర్మ అవుతుంది. ఆయన కృష్ణుడి జన్మలో ఉన్నప్పుడు చెప్తాడు అతనికి, ఆ కృష్ణుడి జన్మ ఉన్నప్పుడు ఒక బోయవాడు బాణం వేస్తా, నువ్వు గత జన్మలో వాలివి, నేను అప్పుడు నీకు ఒక అన్యాయం చేశాను, నువ్వు నా మీద ద్వేషం పెంచుకున్నావు అని చెప్తాడు. అప్పుడు కర్మ, అది ఎందుకు కర్మ అయింది అతనికి? ఆ కర్మ ఎందుకు కృష్ణుడు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఉద్దేశ్యం. రావణాసుని చంపిన ఉద్దేశం ఏంటి? లోక కళ్యాణం. మిగతా వాళ్ళందరినీ తాటకని చంపిన ఉద్దేశం ఏంటి? లోక కళ్యాణం. ఋషులు హింస పెడుతుంది చంపాడు. కానీ వాలిని చంపాల్సిన అవసరం ఏంటి అంటే, వాలి సుగ్రీవుడితో సంధి కుదుర్చుకున్నాడు రాముడు. వాలి సుగ్రీవుడితో సంధి అంటే, మన ఇద్దరం ఒకటవుదాము, నీకు అడ్డుకున్న మీ అన్నం లేపేస్తాను అన్న అన్న దాంతో వాళ్ళిద్దరూ ఒకటి. ఉద్దేశం అది అక్కడ ఎక్స్పెక్టేషన్ అనమాట. మీరు ఆశించి చేసింది కర్మ అవుతుందమ్మా, సింపుల్. ఓకే, ఇష్టపూర్వకంగా చేసింది కర్మ అవదు. వాళ్ళు ఇష్టపడి వచ్చారు, నా గర్భం తీసేయాలమ్మా అన్నారు, ఎందుకు తీయాలి? తీయకపోతే వాళ్ళ జీవితం డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ అమ్మాయి చనిపోతుందో లేకపోతే ఇంకోటి జరగచ్చు, అప్పుడు అది కర్మ అవదు. కానీ వీటిలో ఎక్కడో మీరు చేసిన ప్రొఫెషన్స్లో ఎన్నో చేసి ఉంటారు కదా, వాటిల్లో
ఎక్కడో మీకు నెగిటివ్ ఉద్దేశం ఉండి ఉంటుంది, దాన్ని రిలీజ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్, గ్రేట్. చాలా రిలీఫ్ అయింది సార్. మేడంకి థ్యాంక్ యూ సార్. గ్రేట్. మీరు ఇంకా డెవలప్ చేయండి చక్కగా, మంచి అవగాహన ఉందమ్మా మీకు. థ్యాంక్ యూ. తర్వాత విజయలక్ష్మి. కవిత. ఓకే సార్. ఎవరికి ఇచ్చా? కవిత కవిత మాట్లాడు. అన్మ్యూట్ చేసుకున్నాం. నమస్కారం సార్. ఉమ్, ఒక చిన్న డౌట్ సార్. ఎప్పుడు మనం ధ్యానంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు విన్నాను సార్, పత్రి సార్ చాలా పెద్దగా భూమి నుంచి ఆకాశం అంత ఎత్తున కనిపిస్తున్నారు అని విన్నాను సార్ క్లాస్లో. అంటే మన చైతన్యం పెరిగినట్టా సార్ మనం ధ్యానం చేస్తూ ఉంటే? అంటే ఆ అనుభవంలో పత్రిసారి నాకు ఆకాశం అంతా నిండిపోయి కనపడ్డాడని చెప్పిందా? ఆ, పత్రిసారి చైతన్యం ఆకాశం అంతా ఉందని అర్థం. ఓకే ఓకే. ఆయన చైతన్యం యూనివర్స్ అంటే మనం కూడా ఎవరికైనా అలా కనిపించామంటే మనం నువ్వు కూడా కూడా ఉన్నావని అర్థం. ఓకే ఓకే సార్. అంటే దాన్ని బట్టి నువ్వు ఎవరికైనా కనిపించావని చెప్పారా? సార్ మా పనమ్మాయి ఇది చనిపోతుంది అని నాకు ఇన్నర్ నుంచి వాయిస్ వచ్చింది సార్. వస్తే నేను తనకు కూడా కర్మ విపాక ధ్యానం చేయిస్తున్నాను సార్ డైలీ కూర్చోబెట్టి. చేయిస్తుంటే ఆమెకు అద్భుతమైన విజన్స్ వస్తున్నాయి సార్. వస్తుంటే ఆవిడ ఒకరోజు చెప్పింది, ఇవాళ ఏమొచ్చింది విజన్ అంటే డైలీ ఒకటి చెప్తుంది సార్. ఒకసారి ఏమంటారు సాయిబాబా లాగా తెల్ల వస్త్రాలు వేసుకొని డాగ్ వెనకాల కూర్చున్నట్టు, ఇంకోసారి ఏమో ఒక చిన్న బాబు వచ్చి ఏదో కలిమికాయలు చేతిలో పట్టుకొని రామ్మా అని తిను అని ఇచ్చినట్టు ఆవిడకి అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి సార్. ఓసారి నేను చాలా పెద్దగా కనిపించానంట రూమ్ అంతా. అయితే నాకు డౌట్ వచ్చింది సార్. అంటే నీ చైతన్యం కూడా చాలా గొప్పది, ఎక్స్పాండ్ అయి ఉన్నది. అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వెవరు? కవితవే, అంటే అవును సార్. జీవాత్మవే. జీవాత్మ అయిన నువ్వు నీ చైతన్యాన్ని పెద్దగా ఉంది కాబట్టి ఆ స్థితిలో నువ్వు ఉండాలి, అసూయ దేశాలకు అతీతంగా. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎప్పుడన్నా నీకు అసూయ దేశాలు వచ్చినాయి అనుకో, అప్పుడు నీ చైతన్యాన్ని నువ్వు చూసుకో, గుర్తు తెచ్చుకో. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి. హేమంత్ కిషోర్ హ్యాండ్ రైజ్ చేయడం అంటే ఇట్రే కాదు నాయన. హ్యాండ్ రైజ్ చేయడం అంటే అక్కడ రేజ్ చెయ్యి, అక్కడ పాయింట్ ఉంటుంది. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ధ్యానం చేసేటప్పుడు ఈ లోయర్ చక్రాలు డీయాక్టివేట్ అయ్యి పై చక్రాలు యాక్టివేట్ అవ్వడం అనేది ఉంటుందా సార్? అంటే నాకు తలలోకి ఎయిరో ఎనర్జీనో తెలియదు, ఇలా ఊపేస్తుంది తల. దాన్ని తెలుసుకొని ఏం చేస్తావు? అంటే మెడిటేషన్ తర్వాత మామూలుగా నడిచేప్పుడు, నేను మెడిటేషన్లో కాదు, మెడిటేషన్ తర్వాత రోజంతా నాకు తల తిరిగిపోతూ ఉంటుంది, ప్లస్ బాడీలో గ్యాస్ ఫామ్ అవుతుంది, బాగా నీరసంగా ఉంటుంది. ఏదైనా ఒకటేనమ్మా, మీ బాడీలో జరుగుతున్న మార్పులకి ధ్యానానికి సంబంధం లేదు. మొదటి పాయింట్, మీరు చేసిన ధ్యానం వల్ల కొన్ని మార్పులు సహజంగా జరుగుతాయి, వాటిని పట్టించుకోకండి. రెండోది, ఆజ్ఞా చక్రమా సహస్రారమా ఏది యాక్టివ్ అవ్వాలి ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోకండి. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఏది అవ్వాలి అది అవుతుంది, మీరు దాన్ని అనుభూతి చెందండి అంతవరకే. ఓకే తర్వాత ధ్యానం చేసిన తర్వాత కూడా అలా తిరుగుతూ దిమ్ముగా అనిపిస్తుంది అంటే కొన్నాళ్ళకి అది సెట్ అవుతుంది. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళిన కొత్తలో కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, అలాగనమాట. తర్వాత సెట్ అవుతుంది. ఓకే అందుకని మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, దాన్ని ఆపకుండా చేస్తూ ఉండండి, కొన్ని రోజులు అన్ని సెట్ అవుతుంది. ఓకేమ్మా, డోంట్ వరీ. ఇంకా వాటి గురించి మీరు ఆలోచించకండి. ఎవరు కూడా ధ్యానంలో జరిగే స్థితుల పరిస్థితులు ఆలోచించకండి. హేమంత్ కిషోర్ మాట్లాడు, అన్మ్యూట్ చేసుకో. హలో, మాట్లాడు. నమస్కారం సార్. మేము బెంగళూరు నుంచి సార్. లావణ్య మేడం గారు మమ్మల్ని చేర్పించారు సార్. అవునా? అవును సార్. మిమ్మల్ని చూసి నాకు ఇప్పుడు గురువు దత్తాత్రేయులను చూసినట్లు అయింది సార్. మేము మీ ఫ్యాన్ సార్. నేను బెంగళూరులో ఎప్పుడు కలవలేదు సార్. మీ జట్లా మాట్లాడినట్టు నా బాబు కిషోర్ 40 years చదవలేదు. మీ జట్లా మాట్లాడాను సార్. మీరే గురువు ఇచ్చింది లావణ్య మేడం నన్ను నాకు. నేను ఇప్పుడు ధ్యాన విపాకము 20 కర్మ విపాకం 23rd ఇంకా చేస్తా ఉన్నాం సార్. ఎంతో బాగా జరిగింది సార్. అలాగే ముందుకెళ్ళండి, డోంట్ వరీ. ఓకే
అదే ఇంకా ముందు ఏం చేయాలని చెప్పండి సార్. నా కొడుకు నేను ఇద్దరే ఉండేది ఇంట్లో, ఎవరు లేదు. ఏం లేదు, హాయిగా జీవించు. గత జన్మ కర్మ రుణం వల్ల ఇది పూర్తి చేస్తున్నావు, దాన్ని సంతోషంగా పూర్తి చేయి. కర్మ ధ్యానము, కర్మ విపాకం ప్రతిరోజు కళల ద్వారా బ్యాడ్ డ్రీమ్స్ ఏమున్నాయో చూడండి. పొద్దున పూట పగటి పూట క్షమాపణ చెప్పండి. ఇలాగ ఒక్కొక్కటి రిలీజ్ చేసే కొద్దికి జీవితం మారిపోద్ది. ఓకే, అదే చేస్తా ఉండాను సార్. ఇప్పుడు ఎంతో బాగుండాను సార్ మేము. వెరీ గుడ్. మీది ఆశీర్వాదం ఇంకనే సార్. నెల్లూరు మేము ప్రోగ్రామ్ బాగుంటాం. రండి, నెల్లూరు ప్రోగ్రామ్ కి రాగలిగితే రండి, బాబుని తీసుకొని రండి. నడవగలడా? బాబుని తీసుకొని వచ్చాకే కష్టం సార్. వీల్ చైర్ లోనే ఉన్నాడు సార్ వాడు. నెల్లూరు వచ్చావా ఒకసారి? లేదు సార్, రావాలా అన్ని చోట ఆశ ఉంది సార్. అవుతే వచ్చేకి అవుదు సార్ మాకు. అవునా, సరే, నేను నెక్స్ట్ మంత్ బెంగళూరు వస్తున్నప్పుడు కలుస్తాలే. ఓకే, చెప్పింది సార్, లావణ్య మేడం చెప్పింది సార్. బెంగళూరులో వస్తే నేను పిలుచుకుని పోతాను సార్ వచ్చినప్పుడు అని చెప్పింది సార్. అలాగమ్మా, అలా కలుద్దాం, డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మిత్రులారా, ఎవరైతే కర్మలు ఉన్నాయో, ఎవరైతే బాధలు ఉన్నాయో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తారు, కర్మ ధ్యానం చేస్తారు, ఒకటి చూసుకుంటున్నారు, ఇంకా వదిలేస్తున్నారు. అలా కాదు, మీరు కంటిన్యూ చేయాలి. మీ సమస్య తీరిన దాకా చేయాలి. ఎందుకంటే ఒక్క కర్మకి ఒక కారణం ఉండదు, ఒక్క కర్మకి చాలా కారణాలు ఉంటాయి. ఓకే, నాకు తలనొప్పి వచ్చింది, నేను ధ్యానంలో చూస్తే ఒక 20 సంవత్సరాల క్రితం చేశాను. నాకు మైగ్రేన్, ఒక వృద్ధురాలని నేను తలపాల కొట్టాను గత జన్మల్లో. అది చూసి నేను క్షమాపణ చెప్పాను, 50% తగ్గింది. మొత్తం తగ్గలా. ఇదేంటి ఇంకా తగ్గలేదని ఇంకా కొంతకాలం తర్వాత చేస్తే మళ్ళీ ఇంకో డ్రీమ్ వచ్చింది, తర్వాత ఇంకో డ్రీమ్ వచ్చింది, తర్వాత మొత్తం 4 డ్రీమ్లు వచ్చినాయి. ఆ 4ని రిలీజ్ చేశాక, 4కి నేను కర్మ విపాకం చేశాక, అప్పుడు నాకు 99% తగ్గిపోయింది. 1% ఎప్పుడన్నా ఎండలోకి వెళ్ళినా, నిద్రలేకపోయినా, తల దిమ్మ వస్తుంది. సో మీకు ఇంకా కర్మ ఉంది అంటే మీరు రెగ్యులర్గా చేయడమే. మీ ప్రాబ్లం ఎంత పెద్దదైతే అంత బలంగా మీరు చేయాలి. బలంగా ధ్యానంలో రాత్రిపూట కంపల్సరిగా, అసలు రాత్రిపూట మీరు గుర్తుపెట్టుకోండి, యోగ నిద్రపోవాలి, మామూలు నిద్రపోవద్దు. ముఖ్యంగా సద్గురుస్ మూమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది నేను చెప్తున్నాను, యోగ నిద్ర. ఎందుకంటే సద్గురుస్ మూమెంట్కి యాస్ట్రల్ లోకానికి కనెక్టివిటీ ఉంది. నేను ఆ మాస్టర్స్తో నుంచి మీ అందరికీ కనెక్ట్ అయ్యే మార్గం చెప్పాను. అంటే అర్థమేంటి, వాళ్ళే మనల్ని ఎంపిక చేశారు. సో ఇది ఒక అద్భుతమైన వర్క్ అనమాట ఈ ప్రాజెక్టు. మీరు అస్సలు 72 శ్వాసలు చేయగలిగితే ఇంకా మంచిది. మధ్యరాత్రిలో 72 శ్వాసలు చేయగలిగితే ఇంకా టాప్. లేదు అంత చేయలేకపోతున్నామంటే ధ్యానము నిద్ర. ఎప్పుడు మెలకు వచ్చినా ధ్యానం చేస్తేనే నిద్రపోండి, ధ్యానం చేయకుండా నిద్రపోకండి. రాత్రి కూడా నేను మెలకు వచ్చింది, కూర్చున్నానా ఇలా తల వాలిపోయి చాలాసేపు తర్వాత మెలకు వచ్చింది. అంటే అంత ఇంపార్టెంట్ మనకి. ధ్యానం చేస్తూనే నిద్రపోవాలి. అప్పుడు మీరు కలర్ ప్రపంచం కనెక్ట్ అవుతారు. అప్పుడు మీకు మీ భవిష్యత్తుకు సంబంధించిన, గతానికి సంబంధించిన మీకు కనిపిస్తాయి. ఆ కనిపించిన వాటిని మీరు రిలీజ్ చేసేయండి. సో ఇది మిత్రులారా, డోంట్ వరీ, అన్నీ మారిపోతాయి. జీవితం మన ఇష్టం, మన ఎట్లా మార్చాలో అట్లా మార్చవచ్చు. మీరంతా దాన్ని మార్చుకోవచ్చు. సో నైస్. నెక్స్ట్ ఎవర్రా? అలాగే మాట్లాడు. సార్ నమస్తే సార్, ఆత్మ ప్రణామాలు సార్. మాట్లాడమ్మా. సార్ మనం ధ్యానం చేస్తున్నాము, కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని మనకి ఎట్లా సార్ తెలుస్తుంది? ఒక్క నిమిషం సార్. చెప్పు నాన్న, అలాగే చెప్పు. సార్ మనము 100% ధ్యానం చేస్తున్నాము కరెక్ట్ గా అని మనకి ఎలా తెలుస్తుంది సార్? అంటే 100% నాకు అనుభవాలు అట్లా అంతా ఏమి రావు సార్. నేను నిద్రపోతున్నానా ఏమనుకోండి నాకు తెలియదు సార్. ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావు కదా, పొద్దున్న టిఫిన్ చేసావా? చేశాను సార్. 100% తిన్నావు అని చెప్పగలవా? అంటే అది ఆకలి తీర్చుతుంది అంతే కదా సార్ మనకి. ఇది కూడా అంతే. ఆకలి తీరిందాక ఎలాగైతే తింటారో, తపన తీరిందాక ధ్యానం చేయండి. అది ఎడిపోద్దా అడిపోనియండి. అన్నము ధ్యానము రెండు ఒకటే. ఇప్పుడు అన్నం తింటారు, గుట్టుకు తింటారు, ముద్ద వేసుకొని తిన్నారా, అమ్మాయ ఆకలి తీరింది, ఇంకొంచెం తిన్నారు, ఆకలి తీరింది, ఇంకా పెడితే తినలేరు, కక్కేస్తారు. అలాగే ధ్యానం కూడా హాయిగా చేయండి. కూర్చోండి, తపన తీరింది, మెలకు వచ్చింది, ఇంకాసేపు కూర్చోండి, ఇంకా చాలా అనిపిస్తుంది, లేకండి
2, ఈ తిన్న అన్నం ఎడిపోయింది, పెద్ద పేగులోకి పోయిందా, చిన్న పేగులోకి పోయిందా, అది గ్లూకోజ్ అయిందా, ఎలక్ట్రోల్ అయిందా, న్యూట్రల్ అయిందా, శక్తిగా మారిందా, వేస్ట్ గా మారిందా, ఇవన్నీ ఆలోచిస్తారా మీరు? లేదు సార్, అవి ఏం ఆలోచించు. పొద్దున్న టిఫిన్ చేశాక అది ఆ తిన్న ఇడ్లీ పెద్ద పేగులో ఉందా, చిన్న పేగులో ఉందా, దాన్ని ఇట్టా ఇట్టా అంటారా? మీరు ఏమన్నా అంటారా? అనంత సార్ అనంత. మరి దీనికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? తెలివి తక్కువదానా? ఏం లేదు సార్, ఆలోచించా? నాకు అప్పుడప్పుడు కొంచెం డౌట్ వస్తుంది సార్. నేను దాన్నే పిచ్చి నిద్రపోతున్నానా అంటారు ధ్యానం తెలుగులో, చేస్తున్నానా? అతి అంటారు అనమాట. అవన్నీ అవతల పారేసి ముద్దను అవిలామా, మింగామా, లోపలికి వెళ్ళిందా, ఎలాగైతే మర్చిపోతామో, కళ్ళు మూసుకున్నాం, శ్వాసను గమనించాం, ధ్యానం చేసి అయిపోయిందా. ఇంకా మనకి ఎందుకు అవ్వాలా? ఆ శక్తి ఎటు వెళ్ళాలి అటు వెళ్తుంది, ఏం చేయాలి అది చేస్తుంది, ఏ చక్రం యాక్టివ్ అవ్వాలి ఆ చక్రం అవుతుంది, హృదయానికి వెళ్తే హృదయం వెళ్తుంది, లేకపోతే వెన్ను పుస్తకాలు, నీ ఇష్టం, దాని ఇష్టం, నీకేంటి, నీకెందుకు అవ్వాలా? ఓకే. ఓకే సార్, ఓకే. దీన్నే క్రియాయోగం అంటారు. 2 యోగాలు గుర్తుపెట్టుకోండి, కర్మయోగము, క్రియాయోగము 2 ఉంటాయి. కర్మయోగం అంటే మనం చేసేదాన్ని కర్మయోగము అంటారు. ఇప్పుడు ముద్ద కలిపి నవలడం కర్మయోగం, చెయ్యి ఆడించడం కర్మయోగం. ఓకే. క్రియాయోగం అంటే ఏంటి? ఆ ముద్ద లోపలికి వెళ్ళాక అది ఎటు వెళ్ళాలో అటు వెళ్తుంది, దాని క్రియ. అది భగవంతుడి యోగం. అది నీకేంటి సంబంధం? గుండి కొట్టుకోవడం క్రియాయోగం కర్మయోగం చెప్పు. క్రియాయోగం సార్. గుండి 72 సార్లు కొట్టించడానికి టిట్ అని అంటావా? భగవంతుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఆయన చేతిలో పెట్టుకున్నాడు, మన చేతిలో పెడితే మటాష్. ఎందుకంటే ఈ గుండి కొట్టించే అడవుల్లో మీరు 72 సార్లు కొట్టించమని మీకు అప్పచెప్తే భూలోకంలో 80%, 99% చచ్చిపోతారు గంటలో. ఎందుకంటే వాడికి ఏ వాట్సాప్ కాల్ అవుతుంది చూసుకుంటుంటే నిజంగా మర్చిపోతాడు. అందుకని జీవక్రియలు అంటారు వాటన్నిటిని. అవన్నీ కూడా క్రియలు, కర్మయోగాలు కాదు, క్రియాలు. మనం మీరు చేసేవి కాదు అవి. అలాగే ధ్యానం అనేది యోగము. ధ్యానం లోపల జరిగేది క్రియ, అందుకే క్రియాయోగం అంటారు దాన్ని. ఓకే. కర్మయోగము కూర్చోవటము, శ్వాసను గమనించడం. ఆ తర్వాత ఏం జరగాలని నీకు అనవసరం. తపన తీరింది, ఇకలే పుస్తకాలు చదువుకోండి, సజ్జన సాంగత్యం చేయండి. పుస్తకాలు ఎందుకు మీటింగ్లు పెట్టాం మీ అందరికీ? సజ్జన సాంగత్యం. ఓకే. నిరంతరం కూర్చొని డిస్కస్ చేసుకోండి. 3వది స్వ అధ్యయనం, పుస్తకాలు చదవడం. ఇదిగో చక్కగా పుస్తకాలు చదువుతున్నారు, వినండి, క్లాసులు పెట్టుకోండి. మీకు ఎంత అదృష్టవంతులో. మా రోజులు ఎలాంటివి ఏం లేవు, మేము చచ్చేవాళ్ళం. అందరు మాస్టర్ దగ్గర కూర్చొని పరిగెట్టి పుస్తకాలు చదివి. మీరు ఈరోజు వంట చేసుకుంటూ క్లాస్ వింటున్నారు, ఎంత భాగ్యం. అలా చక్కగా అన్ని అన్ని టెక్నాలజీ డెవలప్ అయింది. 4వది ఆత్మపరిశీలన. 4వది మీ వీడియోలన్నీ చూసి నేను 100% వాటిని ఆచరించడానికే ప్రయత్నిస్తాను సార్. నాకు నచ్చినవన్నీ రాసుకోండి. వెరీ గుడ్, అంతే. ఓకే, గుడ్. ఓకే సార్. సో మిత్రులారా, 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1 ధ్యానము, కళ్ళు మూసుకున్నామా, శ్వాసను గమనించామా, ఇంకంతే, మనకు సంబంధం లేదు, మిగతా అన్ని మనకెందుకు. ఓకే. 2వది సజ్జన సాంగత్యము. ఎప్పుడు సజ్జనతోనే ఉండండి, పనికి మళ్ళీ అదలతో మాట్లాడకండి. వాడట్ట వీడట్ట, ఇదట్ట చేసింది అదట్ట చేసింది, వాడు అలా చేశాడు వీడు అలా చేశాడు. ఎవడు ఎలా చేస్తాడో వాడు అలా చేస్తాడు, మీకు ఎందుకు ఆ టెన్షన్? ఏం జరగాల జరుగుతుంది. మీరు ఎప్పుడు నిరంతరం సజ్జనత్వంలోనే జీవించాలి. ప్యూర్ కాన్షియస్, ప్యూర్ సోల్స్తోనే ఉండాలి. మీరు చెత్త సోల్స్తో ఉన్నారా, ఆ చెత్త మీరు అంటించుకుంటారు. చేపలు అమ్ముకునేవాడితో కాసేపు తిరిగితే ఏ వాసన వస్తుంది దగ్గర? చెప్పండి, చేపల వాసన వస్తుంది. అదే పూలు అమ్ముకునేవాడితో కాసేపు తిరిగితే పూల వాసన వస్తుంది. నువ్వు ఎవరితో ఉండాలి? సజ్జనుడు, ఎప్పుడు దివ్యమైన వాక్కులు, ప్రేమపూర్వకమైన వాళ్ళు, ఎప్పుడు పాజిటివ్ విషయాలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళతోనే ఉండండి. వాడట్ట వీడట్ట, ఈడు అలాంటోడు ఆడాలంటోడు వెళ్తుంటే మీరు నాశనం అయిపోతారు. మీ ఇష్టం. కానీ చాలా అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని. నిరంతరం చాలా ఎరుకుతూ ఉండాలి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ధ్యానంలోకి రాగానే సరికాదు, ధ్యానంలో నిలబడాలి, రక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు మీ చుట్టూ రక్షణ కవచాలు వేసుకోవాలి. ఆ రక్షణ కవచాలు ఈ 4: 1 ధ్యానము, 2 సజ్జన సాంగత్యము, 3 స్వాధ్యాయనం. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం, క్లాసులు వినడం, ఆచార్య సాంగత్యం, గురు సాంగత్యం, ఇవన్నీ. 4వది విలువైంది స్వీయ ఆత్మ పరిశీలన, సెల్ఫ్ చెకింగ్. స్వీయ ఆత్మ పరిశీలన. మీ ఆత్మను మీరు పరిశీలించుకోవాలి. నేనేంటి ఎలా ఉన్నాను, నేను ఈ బాధపడుతున్నానంటే నేనే ఏదో చేశాను అని చెప్పలేదు. ఇందాక డాక్టర్ మేడం చూడండి, ఆమె ఎంత చదువుకొని ఉంది, అయినా ఆమె తనకు ప్రాబ్లం రాగానే ఏం చేశారు? నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే నేను ఏదో చేశాను, వెనక్కి వెళ్ళారు, చక్కగా చూశారు, క్షమాపణ చెప్పుకున్నారు, రిలీజ్ అయిపోతాయి. అదే స్వీయ ఆత్మ పరిశీలన. అలా కాకుండా మీరు నేను మంచిదాన్ని, నేను గొప్పవాడిని అని అనుకోకండి. మీరు గొప్పవాళ్ళే, నో డౌట్. కానీ గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఇందులో మీరు లోపం చేశారు కాబట్టి పరిశీలించుకోవాలి. అన్నిటికీ స్వీయ ఆత్మ పరిశీలన, స్వీయ ఆత్మ పరిశీలన. అది మొత్తం మిమ్మల్ని మార్చేస్తుంది, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోకుండా, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోకుండా, మిమ్మల్ని మీరు మాట్లాడుకోకుండా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోకుండా ఉన్నారంటే మాత్రం ఒక్క అంగుళం కూడా ఆధ్యాత్మికంలో వెళ్ళలేరు. ఈ 4 చేయండి,
మీ చైతన్యం బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇది మిత్రులారా. ఇంకెవరున్నారా? కవిత, కెమెరా ఆన్ చేసుకోండి, మాట్లాడేవాళ్ళు. 4 9s అని పెట్టారు సార్, హ్యాండ్ రైజ్ చేసి. ఎవరు 4 9s పెట్టారు? 4 9s పేరు అన్మ్యూట్ పెట్టుకోలేదు. చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. నమస్కారం సార్, నేను కాంతమ్మను. ఎవరమ్మా? కాంతమ్మ మేడం కాంతమ్మ గారు. కాంతమ్మా, చెప్పమ్మా. సార్. చాలా థ్యాంక్స్ సార్, మీ గ్రూప్ నేను వచ్చిన తర్వాత చాలా రిజల్ట్ చూస్తున్నాను. చాలా డేంజర్ నుంచి బయటకు వచ్చాను. ఇంకా గట్టిగా లాగుతుంది సార్, ఇంకా శరీరము ఎక్కడి నుంచి ఉంది అక్కడ లాగుతుంది, కానీ ధ్యానం చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. మీరు అంటారు కదా ఎక్కడ ఎంత ఎక్కువ చేయమని చెప్తుంటారు కదా, ఆయన బట్టి ఎక్కువ ఎంత చేసినా ఇంకా ఒళ్ళంతా లాగి పడేస్తుంది సార్, భయము అది. కానీ తొలగంట తగ్గింది, అంతేం లేదు. అలాగే పట్టు లాగితే సార్, దానికి తట్టుకోలేక ఏడుచుకుంటాను సార్, నేను పడుకుడిపోతాను అలాగా. సరే ఏడ్స్, ఇప్పుడు ఏమైంది? నువ్వు ఏడడం వల్ల నష్టం లేదు కదా, కాసేపు ఏడు. అవన్నీ భరించాల్సిందే. ధ్యానములో ఏం జరిగినా, నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీరు భరించాల్సిందే. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో జరగాల్సిన దిక్కుమాలిన జబ్బులు, కర్మలన్నీ అలా పోతున్నాయి. ఓకే, చాలా మంచిది, మీరు అలాగే చేయండి. ధ్యానంలో ఉన్నప్పుడు ఎంత నొప్పులు వస్తే, ఎన్ని బాధలు వస్తే అంత మంచిది. అంటే ఫ్యూచర్లో రావాల్సి రిలీజ్ అయిపోతున్నాయి. ఓకేమా? అవును సార్, చాలా థ్యాంక్స్ సార్, మీకు నేను చూసినందుకు. చాలా రోజులు అయింది ఇప్పుడు. ప్రవీణ, ఏంటి జరుగుతుంది నీ గ్రూప్ లో డైలీ? సార్ 5 to 6 మెడిటేషన్ ఉంటుంది సార్. 10:30 to 11 కర్మ విపాక ధ్యానం చేయిస్తున్నాం. వాళ్ళకేమో మీది యూట్యూబ్ లింక్స్ ఒకటి పెట్టుకొని డిస్కషన్ పెట్టుకుంటున్నాము. 4 to 5 మెడిటేషన్. సారీ సార్, 4 to 5 నేను బుక్ రీడ్ చేస్తున్నాను. నైట్ 9 to 10 మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది సార్. వీక్లీ ఒక 1 day కానీ 2 days కానీ డ్రీమ్స్ డీకోడింగ్ ఉంటుంది సార్. ఓకే, నైస్, వండర్ఫుల్. చాలా అద్భుతం జరుగుతుంది. చాలా బిజీగా ఉన్నారు మీ అందరూ. ఇంతమంది నేను ప్రవీణ మేడంకి ఫోన్ చేస్తే నేను దొరికేవాడిని కాదు. ఇప్పుడు నాకు ఆ మేడం దొరకట్లా, అంత బిజీ అయిపోయింది. ఓకే, నైస్ నైస్ నైస్. నువ్వు మాట్లాడమ్మా. 722649. నువ్వు పేరు పెట్టుకోలేదు. హలో వంశీ సార్, నేను మమత అని. ఎవరినానా? మమత సార్. మమత, చెప్పు. మిమ్మల్ని కట్టాల్లో కలిసాను కదా సార్. ఓకే. మీరు చెప్పింది ఫాలో అయ్యి ఒక పర్సన్ కి నేను గైడ్ చేశాను సార్. 20 years నుంచి చేస్తున్నారంట ఆయన. సమ్ క్రియా యోగా ఏదో నాన్ వెజ్ గురించి చెప్పి ఇలా చెప్పి మాంటిచ్చాను సార్. 1 month లో ఆయన డ్రీమ్స్ కి కనెక్ట్ అయ్యాడు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఒక గిఫ్ట్ ప్యాక్ పంపించారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా డెవలప్ అయ్యారు సార్. చాలా అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన చెప్తున్నారు. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు, ఇలా ఇలా ఉంటాయి అని చెప్తే అసలు నమ్మలేదు సార్ ఫస్ట్. తర్వాత కనెక్ట్ అయినాక అప్పుడు తనకి అర్థమైందంట, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే రాంది ఇప్పుడు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అతన్ని గ్రూప్ లో జాయిన్ చేయి, డ్రీమ్స్ గ్రూప్ లో. ఓకే ఓకే సార్. సుష్మా అని ఒక నెల్లూరు పర్సన్ సార్, నియర్ బై. మీకు మిమ్మల్ని కలుస్తామని చెప్పారు. ఇద్దరుకి గైడ్ చేశాను సార్. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మేడం గ్రూప్ లో కూడా యాడ్ అయ్యి ఉన్నారు. డ్రీమ్స్ కూడా కనెక్ట్ అవుతా ఉంటారు వాళ్ళు కూడా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. నైస్, థ్యాంక్ యూ సార్. సో మీ అందరూ కూడా ఇతరులకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి. ఒకటే అర్థం చేసుకోండి, ఒకే ప్రశ్న, మీ బాధ కారణం ఎవరు? ఏదో కర్మ అంటున్నారు కదా, అది ఏంటి? ముందు నంబర్ ఎవరు మీరు కళ్ళలో చూసుకోండి. చాలా సింపుల్ అని మీరు చెప్తే వాళ్ళు వింటారు. ప్రేమతో చెప్పండి. ముఖ్యంగా మీ అందరూ మాత్రం అస్సలు కలర్ ప్రపంచానికి దూరం అవ్వకండి. ఎందుకంటే మాస్టర్స్ మీ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. మాస్టర్స్తో కమ్యూనికేట్ ఉండడం చాలా మంచిది. ఈ భూలోకంలో మాస్టర్స్ నన్ను, ఈ ప్రవీణాన్ని, ఇదిగో మా మిత్రులను కలిస్తేనే మీరు ఎంత ఆనందపడుతున్నారే, పైన ఉన్న దేవాత్మతో కలిస్తే ఇంకెంత ఆనందపడతారు. ఎంత అద్భుతాలు చూడొచ్చు. కనుక మీరు ఎప్పుడు కమ్యూనికేట్లో ఉండండి వాళ్ళతో కమ్యూనికేట్ ఉండాలంటే మీరు డైలీ ధ్యానం చేస్తుండాలి. 72 శ్వాసలు చేయాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కొంచెం ఆలస్యంగా లేకండి. పొద్దున్నే ధ్యానం పెట్టుకోకండి. తెల్లారుజాము 5 గంటల ధ్యానము చేయాల్సి వస్తే దాన్ని తర్వాత పెట్టుకోండి. అంటే కళ్ళ ప్రపంచంలో బాగా పొందాలనుకుంటే కొంచెం ఆలస్యంగా లేవాలి.
అంటే పొద్దున్నే లేసి క్యారేజ్ కట్టాలంటే అది వేరే విషయం. ఇంకా నువ్వు బాధ్యతలు ఉన్న వాళ్ళకి కాదు. నువ్వు ఏమాత్రం అవకాశం ఉన్నా 7, 6, 7 దాకా. ఎందుకంటే నిద్ర తీరితేనే కళలు వస్తాయి, లేకపోతే మీరు రికార్డ్ చేయలేరు. సో రాబోయే రోజుల్లో కళల సబ్జెక్ట్ ఇంకా ఎంతో ముందుకెళ్తుంది. త్వరలో ప్రవీణ నెక్స్ట్ ఈ మంత్ స్టార్ట్ చేసి నువ్వు నాకు అనికి ఫోన్ చేసి సిలబస్ తయారు చేసి వదులుదాం. కళల మీద మీకు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నాం. శ్రీరామనవమి అయిపోయాక చేద్దాంలే. శ్రీరామనవమి అయిపోగానే కళల సబ్జెక్ట్ మీద మేము మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాం. కొత్త వాళ్ళు ఎవరున్నారో అందరూ అందులో జాయిన్ అవ్వండి. ఇంకా దానిలో ట్రైనింగ్ పొందండి. ఎంత మహాసముద్రం అది. అసలు భవిష్యత్తులో ఎంత అద్భుతాలు చూడొచ్చు మనం. ఇంకో విషయం, ఎవరికి రాని సబ్జెక్ట్ ఇది. అందరికి రాదు ఇది. కళల సబ్జెక్ట్ అందరికి రాదు. ఎవరికైతే ఈగో ఉంటుందో వాళ్ళకి రాదు. అదంతా పట్టుకోవాలన్నా కష్టం, మాస్టర్స్తో అనుసంధానం అవ్వాలన్నా కష్టం. అందుకని మన సద్గురుస్ మూమెంట్లో మాత్రమే ఈ కళల సబ్జెక్ట్ చెప్తున్నాం. ఇంకా దీన్ని మల్టీ డైమెన్షన్లో ప్రజెంట్ చేయగలుగుతున్నాం. ఇంకా ఇంకా మీరు ముందుకెళ్ళండి. అశ్ల మాస్టర్ దగ్గర నుంచి ఎన్నో అనుభవాలు తీసుకోండి. ఓకే మేడం, మాట్లాడండి. మేడం సార్, అది మీరు ఇప్పుడు అన్నారు కదా కొత్త వాళ్ళకు కూడా కళల గురించి తెలుపుతానండి. అది ఎప్పుడు ఉంటుంది సార్? ఎక్కడి నుంచి చెప్తారు? ఇట్లా లైవ్ లైనా లేకపోతే మేము వచ్చి అటెండ్ కావాలి? లేదు లేదు, జూమ్ స్టార్ట్ చేస్తాం. జూమ్లోనే ప్రవీణ మేడం ఆధ్వర్యంలో ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఒక రిజిస్టర్ చేస్తాం. అది 100 మెంబర్స్తో చేద్దాం. కొత్త వాళ్ళకి అది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. కొత్తగా ఎవరు ఉన్నారో వాళ్ళనే. నేను చాలా ఇంట్రెస్టెడ్ సార్. అలాగే మీకు ఇస్తాను, నెంబర్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకెవరు? అందరూ అయిపోయారా? కీర్తన మాట్లాడుతాను సార్. అన్మ్యూట్ లోనే ఉంది. కాలేదా? ఒక్క నిమిషం. మాట్లాడు కీర్తన. చేశాను, చేసుకున్నా. నమస్తే సార్. మాట్లాడమ్మా. చేసుకో కీర్తన. ఇప్పుడు అన్మ్యూట్ చేసా. ఒక్క నిమిషం ఉండు, నువ్వు చేయకు. ఇప్పుడు చెయ్యి. చేశాను రా. అయిందా మేడం? ఆల్ అన్మ్యూట్ చేసేస్తాను ఒకసారి. అన్మ్యూట్ ఆప్షన్ అమ్మా. చూడు కీర్తన, కావట్లేదా? అందరిది మ్యూట్ లోనే ఉంది. అన్మ్యూట్ చేయి అందరిది. సురేఖ మాట్లాడు. మీరు ఇందాక చెప్పారు కదా ఎండపడేదాకా నిద్రపోవాలా, రేపు జామున లేకూడదని. కాదు, అది ఎవరు కళలు కావాలనుకునే వాళ్ళకి. అదే కళల్లోనే నాకు మోస్ట్లీ 4 లోపలే ఈ కళలు పూర్తి అవుతాయి. ఎప్పుడన్నా రేర్ వచ్చి ఎండబడే ఒక 6 దాకా 5:30 దాకా నిద్రపోతుంటాను. మామూలు ఈ కళలు అనేది 4:30 లోపల పూర్తి అయిపోతుంటాయి. దానికి అప్పుడు నిద్రపోకపోయినా అదేం పర్వాలేదు కదా? పర్వాలేదు. అది నీకు అవసరమా కాదా నువ్వు తెలుసుకో. అవసరమైతే చేయాలగా. నీకు అది అవసరమా కాదా నీకు తెలుస్తుంది కదా. అంటే కళలు రావట్లేదు అనేవాళ్ళు అలా చెయ్యండి. యాక్చువల్గా కళలు పొందే వాళ్ళు ఎప్పుడు కూడాను కొంచెం ఎక్కువసేపు నిద్రపోవాలి. మనకి నిద్రే ఆయుధం కదా. కళలు ఎట్టొస్తాయి? నిద్రలోనే కదా వస్తాయి. శుభ్రంగా నిద్రపోమంటే పొద్దున్నే 5ంటికి లేసి ఏం చేసేస్తావు? ఆ ఇల్లంతా తుడుచుకుంటా కూర్చుంటావా? లేదా పొద్దున్నే లేచి నీ పాసిమోహం వెళ్ళి సూర్యుడికి చూపిస్తావా? గొప్పవాళ్ళు అనేది భ్రమ. అవి ఏం లేవు. మీరు కళ ప్రపంచంలో ముందుకెళ్ళాలంటే శరీరాన్ని పక్కన పెట్టేయండి ఆరాంసేగా. రాత్రి ఎన్నింటికి నిద్రపోతావు నువ్వు? ఒక 10 ఆ ప్రాంతాన. 10 అంటే 11, 12, 1, 2, 3, 4 కల్లా అయిపోద్ది నీ నిద్ర. ఆ టైం నుంచి వస్తాయి. 3, 4 నుంచి వస్తాయి. మధ్యరాత్రి ఎప్పుడు మెలకు వస్తుందో అప్పటి నుంచి కౌంటింగ్. దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఒక్కోసారి 2 సార్లు కూడా లేచి 72 శ్వాసలు చేసుకుంటాను. ఇంకా వేపు జాము చాలా నిద్రపోయింది చాలు అన్నట్లు మెలకు వచ్చేస్తుంది. అది మెలకు వస్తే ఓకే.
చూడు, మెలకు వస్తే ఓకే, అలారం పెట్టకుండా మెలకు వస్తే ఆపేయండి. ఓకే, అలారం. బలవంతంగా లేకోకండి, అది నేను బలవంతంగా లేకొద్దని చెప్తున్నా. ఓకే. ఇంకొక ముఖ్య ఎత్తున విషయం, అన్మ్యూట్ చేసుకో. బ్రహ్మముహూర్తం అనేది చెప్తాను జాగ్రత్తగానండి. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? కీర్తన మాట్లాడి చెప్తాను తర్వాత. నమస్తే సార్. చెప్పమ్మా, ఇంకెళ్ళకుండా మాట్లాడు, నువ్వు అయ్యి గెలికే కావాలా. సార్ చాలా బాగా అసలు ధ్యానంలోకి గ్రూప్లోకి వచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం సార్. క్లాసెస్ చెప్పడం వల్ల మీరు ఏవేవైతే క్లాసెస్లో పాయింట్స్ చెప్తున్నారో వాటన్నిటికీ చాలా తొందరగా కనెక్ట్ అయ్యి అసలు మాస్టర్స్కి ఎప్పుడు కనెక్టివిటీలో ఉండగలుగుతున్నాం సార్. ప్రవీణ మేడం గారి గైడెన్స్తో చాలా బాగా డ్రీమ్స్ చూసుకోవడము, అద్భుతంగా క్లాసెస్ చెప్పుకుంటూ చాలా హ్యాపీగా, చాలా బాగుంది సార్. మంచిగా వెళ్తున్నాం సార్ ముందుకి. వెరీ థ్యాంక్ యూ గుడ్ సో అన్న, మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ప్రాబ్లమ్స్ నుంచి కూడా, పర్సనల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి, ఇంట్లో ఉన్న సమస్యల నుంచి కూడా చాలా మటుకు కర్మలు చూసుకొని బయటికి రావడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ప్రస్తుతం చాలా హ్యాపీగా, చాలా బాగానే ఉంది సార్. ఇంట్లో అంతా సిచ్యువేషన్ అంతా చాలా బాగుంది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చాలా ఏ హ్యాపీగా ప్రాబ్లంలో ఉంది సార్. నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? అయింది సార్. ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇంట్లో అంతా కూడా పిల్లలతోటి కొన్ని కర్మలు చూపిస్తున్నారు సార్ ఇప్పుడు. సో అవి మేడం తోటి డీకోడ్ చేయించుకొని క్లియర్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను సార్ ప్రస్తుతం. వెరీ గుడ్. ఓకే, అందరూ మ్యూట్ చేసుకోండి. ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఇప్పుడే గుర్తొచ్చింది. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మముహూర్తం అంటే చాలా మంది, ఎవరిదో మ్యూట్ చేసుకోవాలా, సౌండ్ వస్తుంది. నేను రికార్డ్ చేస్తున్నాను, మ్యూట్ అందరూ మ్యూట్ ఆల్కొట్టు. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుందా? ఉంది సార్. ఓకే, బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? చాలా మందికి ఒక డౌట్. సార్ వాయిస్ రావట్లేదు సార్. అన్మ్యూట్ లోనే ఉంది సార్, కానీ వాయిస్ వినపడటంలో మీది. రావట్లేదు సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళింది సార్. యా, అది ఏమైందంటే బ్యాటరీ అయిపోయింది పాపం, దానికి టైం అయిందా వాళ్ళ. ఒక్క నిమిషం, మళ్ళీ మొదటి నుంచి రికార్డ్ చేసుకుంటాను. సార్ దీంట్లోకి రాదా? వస్తుంది, ఇప్పుడు బాగానే ఉంది కదా. నీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేయకండి, ఇక్కడ నేను రికార్డ్ చేసుకుంటున్నాను. చూసారా రికార్డ్ చేయాలంటే ఎన్ని సెట్టింగ్లు ఉంటాయో? మీరేమో సింపుల్గా చూసి వెళ్తే ఇలా అంటారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందాం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఒక ప్రశ్న అడిగారు మిత్రులు. బ్రహ్మ ముహూర్తం అంటే రకరకాలుగా ఉంటుంది. ముందుగా తెల్లవారుజామున ఈ సమయానికి ముహూర్తం అని చెప్పేసి బ్రహ్మ ముహూర్తాన్ని నిర్దేశిస్తారు భౌతికంగా. అయితే అభౌతికంగా చూడాలి అంటే ఆధ్యాత్మికంలో కోణంలో బ్రహ్మ ముహూర్తం వేరు. ఆ బ్రహ్మ ముహూర్తం ఏంటో చెప్తాను. అంటే బ్రహ్మాండాన్ని నువ్వు అనుసంధానం అయ్యే సమయాన్ని బ్రహ్మ ముహూర్తము అంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మదేవుడు పెట్టిన ముహూర్తం కాదు. నువ్వు బ్రహ్మాండానికి అనుసంధానం అయ్యే సమయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శరీరంలో మన ఆత్మ ఉంటుంది, జీవాత్మ ఉంటుంది. ఈ జీవాత్మ శరీరం బడలికి ఉన్నంతసేపు లోపలే ఉంటుంది. ఎప్పుడైతే శరీరానికి బడలికి తీరి ఫుల్ ఛార్జ్ అయిందో అది బయటకు వస్తుంది. దాన్నే నాడీ మండల చైతన్యం అంటారు. నాడీ మండలం ఎంత చైతన్యంతో అంటే మన నాడీ మండలం పూర్తిగా ఛార్జ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు బయటకు వస్తాం. ఆ బయటకు రావడాన్ని సూక్ష్మ శరీర యానము అంటారు. ఈ సూక్ష్మ శరీరంతో బ్రహ్మాండానికి అనుసంధానం అవుతాం. దాన్నే బ్రహ్మ ముహూర్తము అంటారు. అంటే మీరు ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అయితే ఇది ఏ సమయము? మీరు గోడ గడియారాన్ని ఫాలో అవ్వకండి, జీవ గడియారాన్ని ఫాలో అవ్వండి. 2 గడియారాలు ఉన్నాయి మనకి. ఒకటి గోడ గడియారం, 2 జీవ గడియారం. గోడ గడియారం అంటే దాని సమయం మనకు తెలిసిందే. ఈ టైము 12 గంటలు 24 గంటలు తెల్లవారుజామ అది ఫాలో అవుతారు జనరల్గా. జీవ గడియారం అంటే ఏంటంటే మనల్ని విశ్వంతో అనుసంధానం చేసినప్పుడు మీ లోపల ఒక గడియారం ఉంటుంది, అది మిమ్మల్ని నిద్రలేపుతుంది. దాన్నే జీవ గడియారం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రిలోనో ఎప్పుడో మీకు మెలకు వస్తుంది. మెలకు వచ్చిందంటే అర్థం ఏంటి? మీ జీవ గడియారం మిమ్మల్ని నిద్రలేపింది అంటే మీ యొక్క జీవం సాటిస్ఫై అయింది, అంటే అది శక్తి తీసేసుకుంది. అక్కడ నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఎప్పుడైతే మధ్యరాత్రిలోనో తెల్లవారుజామునో మెలకు వచ్చిందో అప్పుడు మీరు బ్రహ్మముహూర్తంలో ఉన్నారని అర్థము. అప్పుడు ఏం చేయాలి? బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలి అంటే బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వాలి. అంటే మీరు అప్పుడు లేచి కూర్చొని ధ్యానం చేయాలి. అదే మంచం మీద కూర్చొని ధ్యానం చేయండి. అలా ధ్యానం చేస్తూ నిద్ర వస్తే నిద్రపండి, అది వేరే విషయం. అక్కడ నుంచి మీరు నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇక ఈ శరీరంతో పని లేదు. అది ఉండనియండి, ఇలా కూర్చొనియండి, పడిపోనియండి, పడుకోండి, అది దట్స్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఈ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళి బ్రహ్మాండంతో అనుసంధానం అవుతుంది. దాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. అప్పుడు ఎన్నో అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. సూక్ష్మ శరీర యానం చేస్తారు, దేవలోకంలో చూస్తారు, గత జన్మ కర్మలు చూస్తారు, భవిష్యత్తులో రాబోయే సమస్యలు చూస్తారు. ఎన్నెన్నో అనుభూతులు కలుగుతాయి మీకు. అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు పడుకునేటప్పుడు ధ్యానం చేస్తూ ఆలోచన రహిత స్థితిలో నిద్రపోండి. మధ్యరాత్రిలో ఎప్పుడు మెలకు వచ్చినా సరే మరలా ధ్యానం చేస్తూనే ఉండండి. ఇంకా నిద్ర వచ్చేసింది, మళ్ళీ తల ఇలా వాలిపోతుంది, మీరు పడుకొని నిద్రపోండి. అంటే మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. శరీరంలోంచి మీరు బయటకు వచ్చి బ్రహ్మాండం అంతా తిరుగుతారు. అయితే ఇది ఏ సమయం అంటే ఆ రోజు ఉన్న మీ శరీర స్థితిని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి 3 గంటలకు రావచ్చు, 4 గంటలకు రావచ్చు, 5 గంటలకు రావచ్చు. వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళ సమయాలను బట్టి మారుతుంటుంది. అది వాళ్ళ స్థితులను బట్టి ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బాగా అలసిపోయాను. నేను ఈరోజు బాగా అలసిపోయి నిద్రపోయాను. నాకు తెల్లవారుజామున మెలకు రాకపోవచ్చు. బాగా నిద్రపోయాను, తెల్లవారుజామున ఎప్పుడో 6 గంటలకు 5 గంటలకు మెలకు వచ్చింది అంటే ఈరోజు నా బ్రహ్మముహూర్తం లేదు. లేదా ఎప్పుడైతే మెలకు వచ్చిందో 6 గంటలప్పుడు అది బ్రహ్మముహూర్తం కింద తీసుకోవచ్చు. అప్పుడు మీరు అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి. అంటే ఎప్పుడు మెలకు వచ్చిందన్నది ముఖ్యమైనది. అంటే నిద్ర తీరిపోయి బడలకి తీరిపోయి మీరు రిలాక్స్ అయిన తర్వాత మెలకు వచ్చిందే బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో మీరు ఏం చేయాలి అంటే ఏమి చేయొద్దు, ధ్యానమే చేయండి. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ అలా కూర్చోండి, నిశ్చలంగా కూర్చోండి, నిర్మలంగా కూర్చోండి. అలా కూర్చోగా మీరు బ్రహ్మాండాన్ని కనెక్ట్ అయిపోతారు. ఈ శరీరం ఒకవేళ నిద్ర వస్తే పడుకునిపోండి, బట్ మీరు బ్రహ్మాండాన్ని కనెక్ట్ అయ్యి ఎన్నో అద్భుతమైన కళలు వస్తాయి, ఎన్నో అనుభవాలు కలుగుతాయి. అవన్నీ మీరు అనుభూతి పొందండి. ఇంకా అందులో ఏమైనా సందేహాలు వస్తే ఈ స్క్రీన్ కిందన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కళల బుక్ మీకు పంపిస్తాము. అక్కడ మీరు బ్రహ్మాండంతో అనుసంధానమైనప్పుడు కలిగిన అనుభూతుల్ని అన్నిటిని మీరు రికార్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక బ్రహ్మముహూర్తం చెప్తాను, అందరూ వినండి శ్రద్ధగా. అందరికీ నమస్కారం. సంధ్యా సమయాల ధ్యానం. సంధ్యా సమయాలు అంటే ఏంటి?
చాలామంది సంధ్యా సమయాలంటే సూర్యుడు వచ్చేది సూర్యుడు వెళ్ళిపోయేది అనుకుంటారు. కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంధ్య ఉంటుంది. జీవ గడియారం అంటే మన లోపల ఒక గడియారం ఉంటుంది, దాన్ని బట్టి సంధ్యా సమయాలు ఉంటాయి. గోడ గడియారం అయితే సాయంత్రం 6 గంటలు పొద్దున 6 గంటలు అనుకోవచ్చు, లేదా సూర్యోదయము సూర్యాస్తమయం అనుకోవచ్చు. కానీ వ్యక్తిని బట్టి మారుతుంటుంది అది. అందుకని ఇక్కడ సంధ్యా సమయము అంటే అర్థం ఏంటంటే, మీరు రాత్రిపూట పడుకునే ముందు, అంటే ఈ లోకంలో నుంచి మీరు మరొక లోకంలోకి వెళ్ళేటప్పుడు పట్టే సమయాన్ని సంధ్య అంటారు. అంటే భౌతిక లోకము, ఆత్మలోకము, ఈ లోకము ఆ లోకము రెండింటి మధ్యలో ఉన్నారు మీరు, దాని పేరు సంధ్య. అలాగే పొద్దున పూట నిద్ర లేకోగానే మెలకు వస్తుంది. మెలకు రాగానే గబాలమని లేచి వెళ్ళరు కదా, కాసేపు కూర్చుంటారు. కూర్చొని నెమ్మదిగా అలా బడలికగా వచ్చి ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి నెమ్మదిగా లేచి వెళ్తారు. ఆ సమయం సంధ్య. అంటే రాత్రిపూట పడుకోగానే నిద్రపోయడానికి పడుకున్న దానికి మధ్యలో ఉన్న సమయం పేరు సంధ్య. మరలా ఆ లోకంలో నుంచి ఈ లోకంలోకి మెలకు వచ్చిన తర్వాత ఉన్న సమయం పేరు సంధ్య. ఈ 2 సమయాలు అత్యంత విలువైనవి, ముఖ్యంగా సాధకులకి చాలా విలువైనవి. ఈ 2 సమయాలు మీరు ఖచ్చితంగా సున్నిస్థితిలో వెళ్ళాలి, సున్నిస్థితిలో రావాలి. అంటే పడుకునేటప్పుడే మీరు ధ్యానంలో కూర్చోండి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని శ్వాస మీద ధ్యాస పెట్టి తీసేయండి, నిద్ర వస్తే నిద్రపోండి. మరలా పొద్దున మధ్యరాత్రిలో మెలకు వస్తే మళ్ళీ అలాగే చేయండి. తెల్లవారుజాము లేచేటప్పుడు కూడా మీరు అలాగే ధ్యానంలో కూర్చొని నిద్ర లేకపోండి. అంటే మెలకు రాగానే అదే మంచం మీద ధ్యానంలో కూర్చొని కాసేపు ధ్యానం చేయండి, నిశ్చలంగా నిర్మలంగా అయిపోతారు, కళ్ళు తెరవండి. ఈ 2 సంధ్యా సమయాల్లో ధ్యానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక శక్తి వస్తుంది. ఏంటి ఆ శక్తి అంటే, మీరు మీ మృత్యును ముందే తెలుసుకోగలుగుతారు. కళల రూపంలో ఎన్నో శక్తులు వస్తాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సంధ్యా సమయాల్లో ధ్యానము అత్యంత అద్భుతమైన ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, 2 రికార్డ్ చేసుకున్నాను, ఈ 2 యూట్యూబ్లో పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు మాట్లాడచ్చు. ఇంకేమన్నా మాట్లాడతారా? సత్య, ఇప్పుడు ముందు ఈ రెండింటి మీద సత్య. క్లారిటీ వచ్చింది అందరికి. గీత, సంధ్యా సమయాల ధ్యానము 1, బ్రహ్మ ముహూర్తము 2 చెప్పాను. ఇది నిన్న ఎక్కడ క్లాస్లో అడిగారు, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను, కానీ మళ్ళీ ఒకసారి మీకు కూడా చెప్పాను. అది నిన్న రికార్డ్ చేయలేకపోయాను, ఇవాళ చేశాను అనమాట. ఓకే, సో సంధ్యా సమయాల్లో అందరూ ధ్యానం చేయాలి. గీత మాట్లాడు. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ క్లాస్ అయితే చాలా బాగా గ్రూప్ లో ముందుకెళ్తున్నాం సార్. డ్రీమ్స్ కూడా బాగా చక్కగా చూసుకుంటున్నాము, కనెక్టివిటీలోనే ఉన్నాం సార్. ఎప్పుడు డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి బానే. కర్మలు చూసుకోవడం కానీ అవి క్లియర్ చేసుకోవడం కానీ కూడా బాగా చేసుకుంటున్నాం సార్. ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతున్నాం సార్, అది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని కోణాల్లో సమానంగా వెళ్తున్నాము అనే తృప్తి ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉన్నది లేకుండా అన్ని కోణాల్లో సమానంగా వెళ్తున్నాం సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్. ఈ మధ్యనే మీరు ప్రశ్న అని మీ వీడియో విన్నాను సార్. ప్రశ్న కాదు, పరిప్రశ్నలలో కర్మలు క్లియర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక సమస్య ఉంది, కర్మ క్లియర్ చేసుకున్నాను, డ్రీమ్స్ చూసుకున్నాను, ఎన్నో కర్మలు క్లియర్ చేసుకున్నాను. ఆ తర్వాత మీరు అన్నారు ఆ వీడియోలో శేషం అనుభవించాల్సిన అవసరం లేదు అని అన్నారు. అది నాకు అర్థం కర్మశేషం అనుభవించాలో వద్దా, అది కదా. అది అర్థం కాలేదు సార్. అంటే అది మనకి ఎట్లా తెలుస్తుంది ఏంటి? అవునా, నీకు ఇప్పుడు ఏమైనా సమస్య ఉందా నీకు? సమస్య అంటే ఉంది సార్. అది నేను కర్మలు చూసుకున్నాను సార్, చాలా కర్మలు. ఇంకా కర్మలు కూడా క్లియర్ అయిపోయినాయి అనేసి ఇంకా ఊరికే అయిపోయినాను సార్. ఇప్పుడు కర్మశేషం ఉందేమో అన్నట్టుగా నేను ఊరికే ఉన్నాను. కాదు, అందులో నేను కర్మశేషం అనుభవించాలన్నాను వద్దన్నాను, అది చెప్పు నాకు. అంటే కర్మశేషం అనుభవించాల్సిన అవసరం లేదు, మనం సేవా మార్గంలో ఉంటే అన్నట్టుగా అర్థం కాలేదు సార్ నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక కర్మ ఉంది, నువ్వు కర్మధ్యానం చేసావు, సెల్ఫ్ రియలైజ్ అయ్యావు, పశ్చాత్తాపం చెప్పుకున్నావు, అప్పుడు నీకు ఆ కర్మ రిలీజ్ అయింది. కానీ కర్మ తాలూకా శ్లేషం అంటే ఏంటంటే నీకు ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ నిన్నెవరో ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? నీకు ఒక కర్మ ఉంది కాబట్టి నీ జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఓకే,
నువ్వు ఎప్పుడైతే కర్మధ్యానం చేసి చూసుకున్నావో, దానికి క్షమాపణ చెప్పావో, నీ కర్మ మారిపోతుంది. ఎప్పుడైతే కర్మ మారిందో, వీళ్ళు మారాలని రూల్ లేదు కదా. నీ హస్బెండో నీ ఆడపడుచో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మారాలని రూల్ లేదు కదా. కానీ వాళ్ళు ఏం చేయాలో అది చేస్తుంటారు. ఓకే, దాని ఎఫెక్ట్ నీ మీదకి రాదు. అది కర్మ శేషం అంటే. శేషం అంటే మిగిలింది అనమాట, మిగిలిన ధూళి. అది నీ మీదకి రాకుండా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే సేవ ద్వారా. ఓకే, మనం ఎప్పుడైతే సేవ చేస్తున్నామో ఆ కర్మ శ్లేషం, శేషం కాదు శ్లేషం అనాలి దాన్ని, శే కింద లావత్తు, శ్లేషం కూడా రిలీజ్ అయిపోద్ది. ఓకే, సేవ ద్వారా. అందుకే మీరు సేవ చేయాలి. ఇప్పుడు ఈ గ్రూప్లో అందరూ ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. నేనేం చేస్తున్నాను? సేవ చేస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నావు? యూనివర్స్ కోసమా? కాదు, మన కర్మశ్లేషాలు పోగొట్టుకోవటానికి మనం చేస్తున్నాం. అందుకని నువ్వు కూడా సేవ చేయి. ఓకే, యా. నువ్వు నీ కర్మను ఏముందో నువ్వు దాన్ని ఒకసారి చెక్ చేసుకొని, దాని బ్యాలెన్స్ ఏముందో నువ్వు ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వు. నాకు ఒకసారి నువ్వు సాయంత్రం ఫోన్ చేయి, మాట్లాడతాను నీతో. ఓకే. మీకు ఎవరైనా పర్సనల్గా చెప్పాలి, ఇలా డౌట్లు ఏమైనా ఉంటే నాకు తర్వాత ఫోన్ చేయండి. నా నెంబర్ గ్రూప్లో ఉంటుంది, లేకపోతే మేడం అడగండి, ఇస్తారు. చెప్పమ్మా. 999 4 పేరు పెట్టుకోండి చావరు మీరు. మాట్లాడు. అన్మ్యూట్ చేసుకోండి, నేను చేస్తున్నాను మిమ్మల్ని. సార్ నేను మాట్లాడాను సార్ ఇప్పుడే, నీ శాంతంలో. సత్య గారు మాట్లాడతారా? అయిపోయారు కదా అందరూ? సత్య, ఏంటి సంగతులు చెప్పు. ఒక్క నిమిషం అన్మ్యూట్. సార్ నమస్తే అండి. సుధా మేడం మాట్లాడు. దేవకి, సుధా, వీణా మేడం గారు అత్త. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంత మంచి మాస్టర్. చప్పట్లు కొడదాం వీణా మేడం గారు వాళ్ళ అత్తగారికి. వాళ్ళ వీణా మేడంకి అత్త కోడలు ఇద్దరు ఎంత బాగుంటారో వీళ్ళిద్దరు. తన కోడల్ని ఎంత బాగా చూసుకుంటుందో, మేము వెళ్తే మా అందరికి ఎంత బాగా చూసుకుంటుందో. వీణాని అన్నిటికీ పంపిస్తుంది. ఈరోజు వీణ ఎంత పని చేయగలుగుతుందంటే కేవలం వీణ వాళ్ళ అత్తగారే కారణం. వాళ్ళ అత్తగారు చేసింది కాబట్టే. చెప్పు వీణా, నువ్వు చెప్పు మీ అత్తగారి గురించి 2 మాటలు చెప్పు. సార్, మా అత్తయ్య గారు సపోర్టు, మా వారికి సపోర్టు లేకపోతే నేను ఇంత ఎదగలేను సార్. వాళ్ళిద్దరు నాకు ఇంత టైం ఇచ్చి నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆవిడ సహకరిస్తారు. ఇప్పుడు మా వారికి చూసుకోవాల్సినవన్నీ చూస్తున్నారు కాబట్టి నేను బయటికి రాగలుగుతున్నాను సార్. ఆవిడ సపోర్ట్ ఉండటంతోనే నేను ఈ రోజు ఇంత ఎదిగాను. ఆవిడకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే సార్. సుధా మాట్లాడు. దేవకి సుధా చాలా సిగ్గుపడిపోతుంటదమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవడం వచ్చా? అక్కడ నొక్కు, దాని మీద నొక్కమ్మా. అన్మ్యూట్ దగ్గర నొక్కు. నేను చేస్తున్నాను, మీరు చేసుకోండి. ఓకే, తనకు రాలేదులే, పర్లేదులే. ఇందాక ఎవరు మాట్లాడుతున్నారు? సత్య. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు కెమెరాలు ఆన్ చేయండి. క్లోజ్ చేసేద్దాం ఇంకా 5 నిమిషాల్లో. మీ గ్రూప్ చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు ఇంకా సేవ చేయండి, వర్క్ చేయండి గ్రూప్లో. తర్వాత మన తపోవనానికి కాస్త సహకరించండి అందరూ. తపోవనానికి ఫండ్స్ కావాలి మనం, ఎందుకంటే అందరూ వస్తున్నారు. ప్రతి నెల దాదాపు ఒక 300 మందికి భోజనం పెడుతున్నాం. అక్కడ వర్క్షాప్ నడుస్తుంది. మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా సత్య గారు. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఈ సత్య అన్మ్యూట్ చేసుకోవటం రాలేదు. చేసుకున్నాం, మాట్లాడండి. ఫోన్పే నెంబర్ ఏ నెంబర్ అంటే సుకన్య మేడం నెంబర్కి వేసేయండి. 9393460470 ఆ నెంబర్కి వేయండి. అది వీణా మేడం పెడుతుంది మీకు. మీకు అన్ని మెసేజ్లు వస్తాయి కదా, ఆ నెంబరే 9393460470. ఇదిగో నేను పెడుతున్నాను, అర్థం చేసుకోండి. నువ్వు మాట్లాడు సత్య. సార్ నమస్తే అండి. మాట్లాడాలి తెలియదు సార్. తను మధురిమ మేడం గ్రూప్ సార్. అవునా? మహేశ్వరి గ్రూప్ సార్. ఓకే ఓకే. ఏం నడుస్తుంది మీ గ్రూప్ లో? సత్య నడుస్తుందా మీ గ్రూప్? ఇందులో విలీనం చేసావా? లేదండి, నడుస్తుంది. ప్రెసెంట్ అదే డ్రీమ్స్ డీకోడింగ్ మానస చేస్తుంది అప్పుడప్పుడు. మాకు అర్థం కానివి మేడం అడుగుతున్నాం, వీణా మేడం ని. ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ లో? ఎంతమంది వస్తున్నారు ఆ గ్రూప్ ని?
గ్రూప్ లోని రెగ్యులర్ గా అయితే 6-7 మెంబర్స్ వస్తున్నాం మేడం, వస్తున్నాం సార్. ఓ పని చేయండి వీణా, ఆ గ్రూప్ ఇందులో విలీనం చేసేయి. ఓకే సార్. ఇందులోనే కలిసి చక్కగా ఇదే లింక్ లో అందరూ చేసుకోండి. సత్య కూడా బాధ్యతలు అప్పచెప్పు. ఓకే, ఓకే సార్. ఆ గ్రూప్ లో ఎవరైతే మాస్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇందులో పెట్టుకొని బాధ్యతలు అప్పచెప్పు. ఓకే, ఇంకా ఆ గ్రూప్ లోనే ఈ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసేయండి. ఇదే జూమ్ లింక్ లో చేయండి. అందరూ కళల మీద ఇంకా బాగా నేర్చుకోండి. ఓకేమ్మా? సరే, ఓకే సార్. ఓకే, నువ్వు ఇక్కడ ఈ గ్రూప్ లో క్లాసెస్ చెప్పు. ఓకే, డెవలప్ చేసుకో. మేడం వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. మీరు చూసుకోండి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ముగించాను ఇంకా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరొకసారి కలుద్దాం అందరం. సురేఖ మళ్ళీ ఎందుకు హ్యాండ్ రైజ్ చేసావు? సురేఖ హ్యాండ్ రైజ్ చేసింది. ఈ సురేఖ మీ గ్రూపేనా? అన్ని గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో ఉంటుందా? నీదే గ్రూప్ సురేఖ? నీది ఈ గ్రూపేనా? ఈ గ్రూపే సార్. ఈ గ్రూప్ లో కనుక ఇంకెక్కడన్నా కనపడ్డా నీ తాట తీస్తాను. ఈ గ్రూప్ లోనే ఉండి ఇంకే గ్రూప్ లోకి వెళ్ళక నువ్వు. ఈ గ్రూప్ లోనే ఉంటున్నాను రెగ్యులర్ గా. ఇక్కడే కానీ నువ్వు 4-5 సార్లు కనపడ్డావు ఎక్కడో. నేను ఏ జూమ్ లోకి వెళ్ళినా అక్కడ కనపడుతుంటావు. నేను ఎక్కడ కనిపించను. సరే, మొన్న పోయిన వారం ఒక రోజు నేను మా వారు జైలు గురించి డిస్కషన్ వచ్చిందనమాట, జైలు ఖైదీల గురించి. అప్పుడు నేనేమనుకున్నానంటే చెన్నై సెంట్రల్ స్టేషన్ ఆపోజిట్ లో అంతకుముందు సెంట్రల్ జైలు ఉండేది, దాన్ని తీసేసి మెడ్రాస్ మెడికల్ కాలేజ్ వల్ల హాస్టల్ కట్టారనమాట అక్కడ. నేను అప్పుడప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు అనుకునేదాన్ని, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఉంటున్నారు కదా, ఆత్మలు ఇక్కడ అదే ఉరి తీసిన వాళ్ళని ఆత్మలు ఇక్కడ తిరుగుతుంటాయి కదా అనుకునేదాన్ని. మొన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఆ రోజు వేకుజామున నాకు కళ ఒక నేను కూడా విజిట్ చేస్తున్నాను జైలు. పాడుబడిన రూమ్ అక్కడ వచ్చి నేను వెళ్తున్నాను, ఆత్మలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాయి అనమాట. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటా బయటకు వచ్చేసాను నేను. ఇది జరిగింది. భయం ఉన్న బోడిదాన్ని నీకెందుకు ఆత్మలు గోలా చెప్పు? అంత భయం ఉన్నదాన్ని ఎందుకు నీకు ఆత్మలతో పని ఏంటి? పని కాదు, అక్కడ తిరుగుతుంటాయేమో ఒక డౌట్ ఉండేది. వాటి పని చేస్తాయి. నువ్వు వాటి ఎందుకు ఆలోచిస్తావు? నీకు సంబంధం ఏంటి? లేదు చేస్తానంటే ఆత్మలకు సంబంధించిన యంత్రాలు మంత్రాలు ఉంటాయి, నేర్చుకొని చెయ్యి. మన పని కాదు అది. జైల్లో ఖైదీ ఉరిది పడ్డాడు, ఆత్మ ఉందో పోయిందో మనకి ఎందుకు? అది నీకు ప్రపంచంలో పనులే ఉండవా? ఇంకేం పని లేదా నీకు? అదే అవి వచ్చినాయి, నువ్వు వెంటనే శ్రీ ఆంజనేయం మొదలెట్టావు. సరే, ఉంటాయి ఎర్తబండెడ్ సోల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఉంటాయి. అది మన పని కాదు. చాలా మంది ఈ మధ్యన కొంతమంది మన పాత మిత్రులు ఎర్తబండెడ్ సోల్స్ మీద చేస్తున్నారు. అది మీకు సూట్ అయితే చెయ్యండి, నేనేం దాన్ని చెయ్యొద్దని చెప్పను, కానీ అది మీ పని కాదంటాను. మీ పని ఆధ్యాత్మికంగా ఎదగడం. అది మంత్రగాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు దానికి సంబంధించిన రక్షణ కవచాలు ఉంటాయి, ఆ రక్షణ కవచాలు వేసుకోవాలి. అవన్నీ చాలా పనులు ఉంటాయి. అది ప్రత్యేకమైన సాధనలు ఉంటాయి. మన పని నేనేమనుకునేదంటే అక్కడ అన్ని చేసి అన్ని పగడ్బందీలతో అక్కడ కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుందిలే అని అనుకునేదాన్ని. మొన్న ఇలా కనిపించింది నాకు, అక్కడ తిరుగుతుంటాయి కదా అని అనుకునేదాన్ని, అంతే, ఇంకేం లేదు. సరే, ఇంతకీ తర్వాత ఏం చేసావు? ఏం చేయలే, అంతే, మెలకు వచ్చేసింది, అయిపోయింది అంతటితో. పిలిచి భోజనం పెట్టపోయా? సరే, సో ఎర్తబౌండెడ్ సోల్స్ దానికి సంబంధించిన మీ బంధువులు ఎవరన్నా వస్తే, మీ బంధువులు వస్తే ఎర్తబౌండెడ్ సోల్స్గా కల్లో మీ బంధువులు ఏమైనా కనపడితే మీరు పైలోకాలకు వెళ్ళిపోండి అని చెప్పండి. అంతవరకు ఓకే. మీరు ఇలాగా పాతాళంలో ఆత్మలు అవి మీరు చేయాలనుకుంటే దానికి సంబంధించిన సాధన చేసుకోండి. నాకైతే ఆ సబ్జెక్ట్ తెలియదు, నేను చెప్పను కూడా. మనదంతా ఎన్లైటైన్మెంట్ సబ్జెక్ట్. మనం ఎన్లైటెడ్ అవ్వాలి, జీవితంలో అన్ని అనుభవాలు పొందాలి, కర్మలు పోగొట్టుకోవాలి. ఆ పని మనది. అది చేసేవాళ్ళు చేస్తారులే, చేయనివ్వండి, మన పని కాదు. ఓకే సార్, ఇంకో సుప్రియ మాట్లాడతావా? అయిపోయిందా? ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికి. వీలైతే 5, 6, 7 తపోవనంలో కలుద్దాం. రండి, ఎవరు వస్తారో వాళ్ళు రండి, అక్కడ కలుద్దాం. వచ్చేవాళ్ళు ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి.
అన్మ్యూట్ చేసుకో సుప్రియ, చేసినాను. హిమాలయాల టూర్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు కూడా పేర్లు ఇమీడియట్ గా రిజిస్టర్ చేసేసుకోండి. టూర్ టైం అయిపోతుంది, ట్రైన్ టికెట్స్ అయిపోతున్నాయి, ఇమీడియట్లీ గా ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్. ఓకే మాస్టర్స్, అయితే ఎవరైనా రిజర్వ్